నా బండిని జాగ్రత్తగా ఉంచుకోవాలి. దానికి ఇదే సరైన చోటు. గుద్దుతావా ఏంటి? అలా ఏం గుద్దాం, మేం చాలా కేర్ఫుల్ గా నడుచుకుంటాం. నేను గుద్దాలని ఎన్ని రోజుల నుంచో ప్రయత్నిస్తున్నాను. అవును, అదే నా ఉద్దేశం అదే, గుద్దకూడదని. చెప్పింది చాలండి. కొత్తగా విలేజ్ కి ఆఫీసర్ గారు వచ్చారు. సరే గాని మనిషి ఎలా అంటాడు? చాలా అందంగా ఉన్నారు. అవును, అందంగానే ఉంటారు. ఇక్కడ ఉండే వాళ్ళకు మేము అందంగా కనపడము. ప్రతి అమ్మాయికి దగ్గరుండే వాళ్ళ గురించి ఇలాంటి అభిప్రాయమే ఉంటుంది. అయినా సరే నాకంటే అందంగా మాత్రం ఉంటారనుకుంటాను. అవును, పెద్ద అందగాడు. లోపల పిలుస్తున్నారు, వెళ్ళండి. వెళ్ళొస్తాం మాత. ఈయనే నాయన. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఎవరు మీరు? బాబు సార్. బాబు సారా? కాదు సార్, నా పేరే బాబు. ఏంటి విషయం? నేను ఇక్కడ విలేజ్ అసిస్టెంట్, సంతకం చేద్దామని. టైం ఎంత అయింది? టైం ఎంతంటే 9:30, 10, 10:30, 10:30. ఏదో ఒకటి ఫిక్స్ చేసుకుని చెప్పండి. 10:30 అయింది సార్. రేపటి నుంచి కరెక్ట్ గా 10ంటికి వచ్చి సైన్ చేయడం నేర్చుకోండి. అర్థమైందా? చేస్తాను సార్. సిగ్నేచరు ఇదిగోండి. థ్యాంక్ యూ సార్. వెళ్ళి పని చూసుకోండి. సంతకం పెట్టేలోగా ఏదైనా చెప్తారా? కొత్తగా వచ్చారు కదా, ఆయన నా దగ్గర సాయం అడగాలనుకుంటున్నారు. ఆయన దగ్గర మీకు ఏదైనా పని కావాలంటే నన్ను అడిగారంటే సరిపోతుంది. నేను మీ అందరితో చెప్తున్నాను, ఇక్కడికి ఎంతో మంది ఆఫీసర్స్ మారి మారి వస్తున్నారు, కానీ ఈ బాబు మాత్రం ఇక్కడే ఉంటాడు. ఇందులో మీకు ఎటువంటి అనుమానం అవసరం లేదు. ఇంట్లో పిల్లి లేకపోతే అంతా ఎలుక రాజ్యమే కదా. వస్తున్నారు సార్. ఇది కొంచెం ఇక్కడ సంతకం పెట్టు. నా వల్ల కాదు. అది కంగారు పెట్టేస్తున్నారు. ఈ రోజు ఆయన చేతులు అయిపోయాడు. ఇన్నాళ్ళు మనల్ని మోసం చేశారు కదా. కొత్త విలేజ్ ఆఫీసర్ ఉన్నారా? ఉన్నారు. మనిషి ఏ టైపు? ఏ టైప్ అంటే కాస్త చిరాకు టైపు. ఆయన టెన్షన్ తగ్గించడానికి నేను పాలు తీసుకొచ్చి ఇస్తాను. తీసుకొచ్చారా? ఏంటి పాలు? టెన్షన్ పోగొట్టడానికి. వెళ్ళవయ్యా, పొద్దునే వాగుతున్నాడు. కడుపు నొప్పికి చిట్కా వైద్యం చెప్తున్నారు. టీ కొట్టు అన్నారు కదా, సార్ దగ్గరికి వెళ్తే తెలుస్తుంది. నమస్కారం సార్. నా పేరేంటంటే సురాంగ. నా ఊరు చంద్రగిరి. కొత్త ఆఫీసర్ వచ్చాడని విన్నాను, యోగక్షేమాలు కనుక్కుందామని వచ్చాను. నమస్కారం, నా పేరు రాయ్. అయ్యో, మీ గురించి నాకు చాలా బాగా తెలుసు సార్. ఎలా తెలుసండి? సార్, బీడీపీ అనేది ఒక మామూలు పార్టీ కాదు సార్, ప్రజల్లో మంచి పలుకుబడి ఉన్న పెద్ద పార్టీ సార్. నేను ఇక్కడికి ఎందుకు వచ్చానంటే, మన ఊర్లో అనుమతి లేకుండా ఇసుక తవ్వడం ఒక పెద్ద వ్యాపారంగా జరుగుతోంది సార్. నేను కూడా ఎంతో చెప్పి చూశాను, కానీ ఏ ప్రయోజనం లేదు. సారే దీనికి సాయం చెయ్యాలి. మన గ్రామంలో ఏమేమి సమస్యలు ఉన్నాయో అని నాకు చెప్పండి. నాకు మీ సహాయం కావాలి. సార్, నా సాయం మీకు ఎప్పుడూ ఉంటుంది. సార్, తర్వాత మీరు మీ పని చూసుకోండి. సరే సరే, ఓకే ఓకే. ఇలా చూడు, చీట్ చేయకూడదు, సరిగ్గా ఆడాలి. ఆ కాయిన్ ఇవ్వు. ఏంటి తల్లి పిల్లలు ఆడుకుంటున్నట్టున్నారు? పిల్లల అడ్మిషన్ ఏమైంది? అంతా ఓకే. స్కూల్ ఎలా ఉంది నాన్న? మంచి స్కూల్ నాన్న. స్కూల్ కి ఎప్పటి నుంచి వెళ్ళాలి నాన్న? రేపటి నుంచి వెళ్ళాలి. లీవ్ ఎప్పుడు దొరుకుతుందా అని ఎదురు చూస్తోంది. మీరు వెళ్ళి స్నానం చేసి రండి. సరే. And renew thy spirit within me. Cast me not away from thy presence, of Lord, and take not thy Holy Spirit from me. India is my country. India is my country. All Indians are. All Indians are. My brothers. My brothers. And sisters. And sisters. Alone lies. Alone lies. My happiness. My happiness. Jai Hind. Jai Hind. హలో సార్, నేను సురాంగని మాట్లాడుతున్నా, టీడీపీ పార్టీ సెక్రటరీ. నాకు అర్థమైంది. సార్, నేను బాబు దగ్గర ఒక కంప్లైంట్ ఇచ్చాను సార్, మీరు తీసుకుని పని పూర్తి చేయాలి. మన పార్టీ అనుమతితో వాటి ఇదంతా చేస్తున్నారు. సరే బాబు. సార్, ఆ సురంగం ఏమైనా కంప్లైంట్ ఇచ్చారా? ఇచ్చారు సార్. నువ్వు వెళ్ళి తీసుకునిరా. ఓకే సార్.
అరే దేవుడా, అది ఎక్కడ పెట్టానో తెలియలేదే. ఓ ఇదేనా? అరే ఇది కాదే, ఎక్కడ పెట్టానబ్బా? అయ్యో, ఇప్పుడు ఏ చేయాలి? అసలు టెన్షన్గా ఉన్నారు. ఏంటి సార్ వెతుకుతున్నారు? సురంగంది ఎక్కడ పెట్టానో తెలియట్లేదండి. ఎక్కడో చోట జాగ్రత్తగా కాస్త దాచుంటారు. మాటలు ఆపుతావా? వేలకోలానికి టైం అయింది. ఆహా, ఇదేనా? నిన్న సాయంత్రం మీరు బయలుదేరేటప్పుడే కదా ఆయన తీసుకొచ్చి దీన్ని ఇచ్చారు. నిన్న సాయంత్రం బయలుదేరేటప్పుడు ఇచ్చారు అని చెప్పాను. ఆ? ఓహో. ఎంత ఇది సార్ వద్దు సార్, మీ బిల్లు నేను ఇస్తాను. నేను పర్వాలేదు, నేనే ఇస్తాను. వద్దు సార్, నేను ఇస్తాను. నేను రోజు ఇలాంటి ఒకటి దొరికితే చాలు. అయితే మీరే ఇవ్వండి. పర్వాలేదు సార్, మీరు వెళ్ళండి, సరే. నేను ఇస్తాను. రేపు ఇదే టైంకి వస్తే బాగుంటుంది. ఎంత మందు కొట్టాలంటే నేనే డబ్బులు ఇవ్వాలి. ఎవరు మందు కొట్టినా నేనే డబ్బులు ఇవ్వాలి. ఏంటి అలా ఆలోచిస్తున్నారు? ఆహా, అదే నేను 1.5 వేసుకున్నాను, దానికి వేరే వాళ్ళు డబ్బులు ఇచ్చారు, అందుకే అలాగే బయటకు వచ్చేసాను. 1.5? అదేంటంటే 1.5. బాబు! సార్ వచ్చేస్తున్నాను. ఆ కంప్లైంట్ లెటర్ ఏది? సార్ నాకు కొంచెం టైం ఇస్తే దాన్ని ఇచ్చేస్తాను. ఆ లెటర్ లో ఏముంది? అది మరేం లేదు సార్, ఈ ఊర్లో అంతా కబ్జా వ్యాపారం జరుగుతుంటుంది. ఇక్కడంతా అది మామూలు విషయమే. అది ఏ ఏరియా అని నీకు తెలుసా? తెలుసు, విలేజ్ రికార్డు ప్రకారం అది ఖాళీ స్థలం సార్. సరే, మనం ఇద్దరం అక్కడికి వెళ్ళొద్దాం. వెళ్దాం సార్. సార్ ఒక్క ఏమయ్యా, నిమిషం. కాసేపు ఆపు. ఎవరిని అడిగి మోటార్ వేసి నీళ్ళు వేసుకుంటున్నావు? ఆపని చెప్పండి, ఆపండి. ఆపని చెప్తున్నాను కదా. బాబో, ఆపవయ్యా. పెద్దనా ఇలా రండి. విషయం ఏంటి సార్? అయ్యా, నీ పేరేంటి? రాఘవ. ఈ స్థలానికి అనుమతి ఉందా? అంటే ఏంటి సార్? అదేంటంటే ఈ స్థలానికి ప్రభుత్వం తరపు నుంచి ఒక ధృవీకరణ పత్రం ఇస్తారు, అదుందా? సార్, పేదవాళ్ళు ఏదైనా చేస్తే చాలు చట్టం అంటూ మీదకి వచ్చేస్తారు. ధనవంతులు అయితే ఏదైనా చేయొచ్చు. నాకున్నదే 8 సెంట్ల పొలం. ఆ పొలంలో తలదాచుకోవడానికి చిన్న గుడిసేసుకున్నాను. నా దగ్గర రాజకీయ నాయకులకు ఇవ్వడానికి డబ్బులు ఏమీ లేవు. అందువల్ల ఈ అనుమతి సమస్య వచ్చింది. దీనికి అనుమతి నేను ఇప్పిస్తాను. మీరు మా ఆఫీస్కి రండి, నేను ఒక పిటిషన్ ఇస్తాను. అది తీసుకుని వెళ్లి ఆర్టీఓ ఆఫీసులో ఇవ్వండి, పని మొత్తం పూర్తవుతుంది. సరేనండి. కానీ మీరేం చేయాలంటే దీన్ని ఆపేసి తీరాలండి. మీ మాట నేను నమ్మొచ్చండి. తప్పకుండా మీరు మా ఆఫీస్కి రండి, మీరు ఒక పిటిషన్ ఇవ్వండి చాలు, అన్ని నేను చూసుకుంటాను. సరేనండి. ఆ తర్వాత పేదవాడినైనా నాకు మాత్రం అనుమతి ఇచ్చారా, లేకపోతే మిగతా వాళ్ళు కూడా ఉందా? ఏంటయ్యా ఇలా అడుగుతున్నా? అది కాదు సార్, ఆ పక్కన ఎకరాల కొద్ది పొలాలని ప్లాట్లేసి అమ్మేస్తున్నారు. అదేం పర్వాలేదా? వాళ్ళందరూ కలవాల్సిన వాళ్ళని కలిసి కొట్టాల్సిన చిల్లర కొట్టేశారు. బాబు, సార్. పెద్ద అని చెప్తున్న స్థలం తెలుసా? బాగా తెలుసు సార్, ఇక్కడే ఉంటాను. ఈయనకి బాగా తెలుసు సార్. శశాంకయ్య గారికి ఇతను బాగా కావాల్సినోడు, కానీ అమాయకుడిలాగా నిలబడ్డారు. చాలా ఎక్కువగా మాట్లాడుతున్నారు సార్, మీరు రండి. సరే, ఉంటావా? వెళ్ళండి వెళ్ళండి. ఏదో వాగుతూనే ఉంటారు సార్. నేను వెళ్ళి చూసి వస్తాను. సరే. నమస్కారం సార్. ఇది మొత్తం ఎన్ని ఎకరాలు? 5 ఎకరాలండి. ఇవన్నీ చేయడానికి మీకు ఆర్డీఓ పర్మిషన్ ఉందా లేదా? అది ఏంటంటే లేదు లేదు, మీరు దీన్ని వెంటనే ఆపేయాలి. ఆఫీస్ నుంచి స్టాఫ్ మెమో ఇష్యూ చేస్తాం, సరేనా? ఏంటి సార్ సడన్ గా ఇలా? ఏంటి, నేను మీతో మర్యాదగా చెప్తున్నాను, గుప్పిడి మట్టి కూడా ఇక్కడి నుంచి తీయడానికి వీల్లేదు. చెప్పకుండా చేశారంటే బండిని మిమ్మల్ని సీజ్ చేస్తారు. సార్. బాబు, మనం సార్. బయలుదేరదాం పద. అలాగే సార్. అభిలాష్, నువ్వు ఇంపోజిషన్ రాసావా? నువ్వు రాసావా? ముందు నేనే కదా అడిగింది, నువ్వు చెప్పు. నేను 19 సార్లు రాశాను. నేను 10 సార్లే రాశాను. సరే, మిగతావన్నీ రాసేద్దాం. ఇలా చూడు, అన్న ఆన్సర్స్ రాయక్కర్లేదురా, కొంచెం కొంచెంగా రాస్తే చాలు. టీచర్ ఏం ఫుల్ గా చూసేయర్లే. ఇంకో ఐడియా ఉందిరా. 10 తర్వాత 12 రాద్దాం, ఆ తర్వాత 50 రాసేద్దాం. గుడ్ మార్నింగ్, కూర్చోండి. ఇంపోజిషన్ రాసుకొచ్చారా? రాయని వాళ్ళందరూ పైకి లేవండి. ఏమిటిది, ఆన్సర్ ఫుల్గా రాయలేదు? ఓ సరే, అన్నీ దొంగబుద్దులే. వెళ్ళి బయట నిలబడు. అయిపోయింది, బాగా ఇరుక్కున్నాను. ఛ!
నువ్వెందుకు ఇప్పుడు ఇలా బయట నుంచున్నావు? ఇంపోజిషన్ ఫుల్గా రాయలేదు. ఎందుకు రాయలేదు? కొంచెమే రాయగలిగాను. టీచర్, వీడు బాగా చదువుతున్నాడా? వచ్చిన కొత్తలో బాగానే చదివాడు, కానీ ఇప్పుడు సరిగా చదవడం లేదు. సరే, ఒక పని చెయ్యి. రేపు స్కూల్కి వచ్చేటప్పుడు పేరెంట్స్ని తీసుకురా. ఇప్పటికి వీడిని క్లాస్లో కూర్చోనివ్వండి టీచర్. సరే, లోపలికి రా. తీసుకో. ఉప్పు కప్పు రంబు నొక్క పోలిక నుండు, ఉప్పు కప్పు రంబు నొక్క పోలిక నుండు, చూడ చూడ జాడలు వేరయ్యా, విశ్వదాభిరామ వినురవేమ. ఏంటి నన్ను ఆపేశావు? బాగా చెప్తున్నావు కదా. ఏమండి, తను యూత్ ఫెస్టివల్లో పాడబోతున్న పాట ఇది. అలాగా? అచ్చు షార్ట్ ఫిల్మ్ స్టడీ నాకు ఒకటి దొరికింది. సరే, అలాగా? నువ్వు వెళ్ళి టీ తీసుకుంటా. రే, మనందరికి గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు, వీడికి మాత్రం గర్ల్ ఫ్రెండ్ లేదు. అయ్యయ్యో, నాకొద్దు. రే, మన్మధులేలు సినిమా చూసావా? చెప్పవే చిరుగాలి చల్లగా ఎదగిల్లి అని సినిమా సాంగ్ ఉంది కదా, అలాగే నువ్వు కూడా పాడు. నాకు భయంగా ఉంది. భయపడాల్సిన అవసరమే లేదురా. ప్రేమన్ సినిమాలో నివిన్ చేసినట్టే చెయ్యి. సమస్య రాదు కదా? ఏ సమస్య రాదు. నువ్వు ధైర్యంగా వచ్చేరా. గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, ప్లీజ్ బీ సిట్ డౌన్. అందరూ హోంవర్క్ చేసుకొచ్చారా? ఏది చూపించండి. వెరీ గుడ్. నెక్స్ట్. నీరజ, నీకిదెవరిచ్చారు? అచ్చునా? అచ్చు, స్టాండప్. అచ్చు, నీరజ్కి ఇది నువ్వేనా ఇచ్చింది? తప్పు చేసి తలంచుకుంటున్నావా? ఇట్రా. నడు. మీకు ఈ విషయం తెలుసా? వీడికో లవర్ ఉంది. ఎందుకురా నువ్వు ఇలా చేసావు? అదేంటంటే అమ్మా, ఫ్రెండ్స్ అందరూ కలిసి. ఇలా చూడండి, ఈ లెటర్ని కాస్త చదివి చూడండి. నువ్వు స్కూల్ కారిడార్లో నడిచి వెళ్తున్నప్పుడు నీ కురుల నుండి వీచే గాలి నుండి ఒక ప్రత్యేకమైన సువాసన వస్తుంది. అది నేను మాత్రమే గ్రహించగలను. ఆ రోజే నిర్ణయించుకున్నాను నువ్వు నాకే సొంతమని. అదేంట్రా ప్రత్యేకమైన సువాసన? నేను మీ చెల్లి వెళ్ళేటప్పుడు ఇలాంటి సువాసన రాదా? అదేంటంటే అమ్మా, ఒక సినిమాలో వచ్చిన డైలాగ్ అలాగే రాశానమ్మా. సమస్య అక్కడే మొదలవుతుంది. వాళ్ళు సినిమాలు, టీవీలు చూడటం వల్ల వయసుకు మించి అన్ని పనులు చేయటం మొదలు పెట్టేస్తున్నారు. విజువల్ వీడియోస్ చూసేటప్పుడు వాళ్ళు ఏది చూడాలి, ఏది చూడకూడదు అనేది డిసైడ్ చేయాల్సింది తల్లిదండ్రులే. వెరీ గుడ్, థ్యాంక్ వెరీ యూ. గుడ్. ఏంట్రా, ఇదంతా నిజమేనా? లేదు, అది సినిమానే కదా నాన్న. హేడి, వీడెప్పుడు చూసినా అలా మాట్లాడుతూనే ఉంటాడమ్మా. ఎవరితో? నాన్న హెల్ప్ నీకు కావాలా వద్దా? నో నాన్న, ఏదో ఒకటి చెప్పి వాడిని చెడగొట్టకండి. అసలే వాడు మాట వింటం లేదు. ఊరికే అందరూ కలిసి నన్ను ఎగతాళి చేయకండి. ఊరికే జోక్ చేశాను నాన్న. సరే, వెళ్ళి చదువుకో. ఆ? పదండి పదండి, ఇద్దరు వచ్చి హోంవర్క్ రాసుకుందరు. త్వరగా వెళ్ళు. ఎందుకు అలా నిదానంగా ఉంటావు? స్కూల్కి టైం అవుతుంది కదా, పద. మమ్మీ, ఈ రోజు నేను స్కూల్కి వెళ్ళిన భయంగా ఉంది. నిన్నే హోంవర్క్ చేశానని చెప్పావు కదా. ఇలా చేశావంటే మీ నాన్నగారితో చెప్తాను. ఏంటి ఇద్దరు అక్కడ మాట్లాడుకుంటున్నారు? మీ కొడుకు ఎగ్గొట్టాలని చూస్తున్నాడు. మీ కొడుకేగా మీలానే ఉంటాడు. ఏమైంది? ప్రిన్సిపల్ గారు స్కూల్కి రమ్మన్నారట. ఏ విషయం మీద? వీడు సరిగ్గా చదువుకోవటం లేదట. ఇచ్చిన క్వశ్చన్స్ కి ఆన్సర్ చేయలేదంట. ఇంపోజిషన్ ఇస్తే అది కూడా రాయలేదు. అందుకే పిలిచారు. ఒక్కసారి స్కూల్కి వెళ్ళి కలిసి రండి. వాళ్ళు ఏమంటారోనని నాకే భయంగా ఉంది. ప్రిన్సిపల్ గారు నన్ను తిడతారా? అంతా నా తలరాతే. ఎక్స్క్యూజ్ మీ సార్, మేము లోపలికి రావచ్చా సార్? రండి.
శశాంక్ గారు మీకు బాగా తెలుసు ఆ, కదా తెలుసు. మనకి బాగా కావాల్సిన ఆయన ఒక ఐస్ క్రీమ్ ఫ్యాక్టరీ పెట్టబోతున్నారు. అందుకని ఆ చోటుని చదును చేయిస్తున్నారు. మన పార్టీ సపోర్టుగా అన్ని చేస్తున్నారు అనుకోండి. ఏంటి మళ్ళీ కొత్తగా అడుగుతున్నారు? ఏంటి లేదు, పార్టీ కార్యకర్తలు కూడా ఇంతగా ఎదుగుతారని నేను అనుకోలేదు. ఏంటి సార్ ఎగతాళి చేస్తున్నారు? ఎగతాళి ఏం చేయట్లేదండి, బాధతో చెప్తున్నాను. తప్పప్పుల గురించి వేదికల మీద మాట్లాడి ఇలాంటి విషయాలకి మీరే తోడుగా ఉంటే ఏం చేయాలో చెప్పండి. సార్ ఇలా మాట్లాడితే ఏ పనులు జరగవు సార్. ఈయన పేరు చెప్పుకుని ఈ ఊళ్ళో ఇంకో 10 మంది బతుకుతారు కదా సార్. కొంచెం చూసి చేయండి సార్. నేను మీకు సహాయం చేస్తాను. చట్ట ప్రకారం ఈయన చేసే ప్రాజెక్టుకి ప్రభుత్వం తరపు నుంచి నేను పర్మిషన్ ఇప్పిస్తాను. మీరేమంటారో చెప్పండి. ఖచ్చితంగా నేను దానికి కావాల్సింది చేస్తాను. సార్ గవర్నమెంట్ అంటే ఎవరు? మనమే కదా. అదేనండి మన దేశ సమస్య. సురాంగ్ సార్, ఈ ఆఫీసరు మన దారికి వచ్చేలా లేడు. మీరేం చేసుకుంటారో చేసుకోండి, నాకు చాలా పని ఉంది. మీరు ఏం చేయాలో నేను చెప్తాను సార్. మా సాయం లేకుండా మీరు ఈ చేలో ఎక్కువ కాలం ఉండలేరు. ఈ కర్నూలులో మీరు విలేజ్ ఆఫీసర్గా ఉంటేనే కదా మాకు అనుమతి ఎవరో. నేనెవరో చూపిస్తాను సార్. రండి సార్. ఏదో చిన్న పని చేసి పెట్టమంటే హలో. పెట్టు చేస్తున్నాడు. అవును, నేను బయలుదేరుతున్నాను. బాబూ, సార్ చాలా పవరున్న మనిషి సార్. అతంత పెట్టుకుంటే కొంచెం కష్టమే మరి. ఏది తప్పో ఒప్పో నాకు బాగానే తెలుసు బాబు. ఆ, నువ్వు మాత్రం నాకు సలహాలు ఎప్పటికీ ఇవ్వకు. తరువాత ప్రభుత్వ అనుమతి లేకుండా శశాంక్ మట్టిని తవ్వుతున్నాడు కదా, ఆ రిపోర్ట్ని త్వరగా రెడీ చేసి పెట్టు. ఓకే సార్. నేను కొంచెం బయటికి వెళ్లే పనుంది. ఎవరైనా నా గురించి అడిగితే నేను వెంటనే వచ్చేస్తానని అలాగే చెప్పు, సార్. సరేనా? ఎక్స్క్యూజ్ మీ మ్యామ్. ఎస్, కమిన్. కూర్చోండి. వీడికి చాలా ఫీవర్గా ఉంది. త్వరగా మీరు ఒక మంచి డాక్టర్కి చూపించండి. నేను వీడిని తీసుకెళ్ళొచ్చా మేడం? ధారాళంగా తీసుకువెళ్ళండి. Thank you. భయపడ్డానికి ఏమీ లేదు. ఈ మందులు వేసుకో సరిపోతుంది. వెళ్ళు. ఎక్స్క్యూజ్ మీ. ఆ, గుడ్ మార్నింగ్ రాయ్ సార్. సార్ రండి కూర్చోండి. ఎలా ఉన్నారు? బాగున్నాను. మా అబ్బాయికి ఒంట్లో బాగాలేదు. అలాగా. రా రా రా. ఏంటి నీ పేరు? అచ్చు. ఓ, గట్టివాడివే. ఆ, ఏది నాలుక చాపు. ఇది బాగా ఆను. ఆ కంగారు పడాల్సిందేమి లేదు. ఇప్పుడు దీన్ని చూద్దాం. కంగారు పడాల్సిందేమి లేదు. ఇది వైరల్ ఫీవరే. టెంపరేచర్ కాస్త ఎక్కువగా ఉంది. నేను మందులు రాసిస్తాను. సరే, టెంపరేచర్ ఎక్కువ కాకుండా చూసుకోండి. అలాగే. మీకు అమ్మాయి కూడా ఉంది కదా? అవును, ఉంది. పాపని కాస్త వేరేగా పడుకోబెడితే మంచిది. ఆ. ఈ మందుల్ని వేడి పాలలో ఇవ్వండి. ఓకే, బాయ్ బాయ్ బాయ్. సరే సార్, ఇక మేము బయలుదేరుతాం. ఓకే సార్. రామా రామా. ఇలా చూడు, నీకోసం బామ్మిచ్చింది, ఏం తీసుకొచ్చానో చూడు. సరే రా. ఫ్రెండ్ అన్నా? ఆ, రండి రండి. ఏంటమ్మా, ఎలా ఉన్నావు? సాంట్రా చెప్తేనే మాకు విషయం తెలిసింది. డాక్టర్ ఏమన్నారు? వైరల్ ఫీవర్ అని చెప్పారు. టెంపరేచర్ ఎక్కువ కాకుండా చూసుకోమన్నారు. అవును, బాబెక్కడా? వాడు రూమ్ లో పడుకున్నాడు అత్తయ్య. ఇంతకీ మీ ప్రయాణం ఎలా జరిగింది నాన్న? పర్వాలేదు. మేము బయటికి వెళ్ళాలి అనుకున్నప్పుడే ఫోన్ వచ్చింది. డాక్టర్ టెంపరేచర్ ఎక్కువ అవ్వకుండా చూసుకోమని చెప్పారు. ఆ, నువ్వింకా రెడీ కాలేదా? మనం వెళ్ళాలి కదా. అమ్మా నువ్వు నాన్న లేదురా రావట్లేదా? బంగారం. అయితే నేను కూడా వెళ్ళను. నేను చెప్తే వినాలి. అన్నయ్యకి బాగోలేదు కదా, నీకు ఇన్ఫెక్షన్ అవుతుంది. 2 రోజుల తర్వాత నేనే నిన్ను తీసుకొస్తాను, సరేనా? ఇలా చూడమ్మా, వీడికి కాస్త గంజి పెట్టి త్వరగా నయం అవుతుంది. సరే రామ్మా, మనం రెడీ అవుదాం.
ఇది పట్టుకో. డాక్టర్ గారు ఏం చెప్పారంటే ఇప్పుడు వచ్చే ఫీవర్స్ కి చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. అది కరెక్టే. ఇప్పుడు ఇదివరకట్లా కాదు, కొత్త కొత్త జ్వరాలు వస్తున్నాయి. చికెన్ గున్యా, డెంగ్యూ అంటూ ఏవో అంటున్నారు. వెళ్దాం రే. సరే మేము ఆ, బయలుదేరా. సరేనా అమ్మా మేము వెళ్ళొస్తాం. సరే మావయ్య. బాబుని జాగ్రత్తగా చూసుకో. వెళ్ళొస్తానమ్మా. పదమ్ము. అత్తయ్య. బాయ్ తల్లి. ఏమైందమ్మా? ఏమిటమ్మా? ఏయ్, ఏమిరా? ఎవరు రాదు? ఏమైందండి? ఏయ్ ఏం లేదే, వాడేదో కలగనుంటాడు. నాకు భయంగా ఉందమ్మా. భయపడకు నాన్న, మేము ఏం ఉన్నాం కదా. కాదులే. రా పడుకో. లైట్ ఆఫ్ చేయి, వాడు పడుకోవాలి. లైట్ ఉంచుదామండి. సరే ఉంచు. అన్నా ఆ చేపలెంత? కిలో 60 రూపాయలమ్మా. రేటు మరీ ఎక్కువగా ఉంది. ఇవెంత? ఇది 250 రూపాయలు. అయ్యో, ఎంత ధర చెప్తున్నారు? మీకు కావాలా వద్దా? ఇంత రేటు పెట్టి ఎవరు వేరే కొంటారు? చేపలు కూడా ఉన్నాయమ్మా. దీని రేటు కంటే అవే కొనుక్కోవటం బెటర్. అదివ్వండి. అన్నయ్య అన్నట్టు పక్కింటి శాండ్రా అడిగితే నేను పెద్ద సొరచాప తీసుకున్నానని చెప్పండి. చెప్తాను. చెప్తారు కదా. చెప్తానమ్మా. 2 చేపలు ఎక్కువేయండి. శాండ్రా, ఇది చూస్తుండ్రా. శాండ్రా, ఏంటక్క? కొంచెం ఆగు. ఏమైంది? మీ ఇంట్లో ఏదో గొడవైనట్టుంది. అదేంటంటక్క, ఎవరో కిటికీల నుండి టార్చ్ వేసినట్టు తెలిసింది. అందుకే భయపడ్డాం. తర్వాత ఆయన బయటకొచ్చి చూస్తే నిచ్చినక్కడ వాల్చుందట. కాని ఎవరు లేరంట. అది దొంగల పని కాదు, ఎప్పుడూ జరిగేదే ఇది. ఇక్కడ కొంతమంది కుర్రాళ్ళున్నారు. వీళ్ళ గొడవ వల్ల ఆడవాళ్లు బాడీలు కూడా బయట ఆరేయడం మానేశారు. వీళ్ళని చెట్టుకు కట్టేసి కాళ్ళు చేతులు విరక్కొట్టాలి. అక్క, మా బాబుకి పాలివ్వాలి. సరే, బాబుకి ఎలా ఉంది? వాడు ఒంటరిగా ఉన్నాడు. నేను వెళ్ళాలక్క. అలాగేనమ్మా. ఒక్కదానికే పనున్నట్టు. పల్నాడుకు చెందిన మ్యాథ్యూ. అయ్యా, ఇది చూసి ఒకసారి సరిచేసి అయ్యా. అయ్యో, ఇది కాస్త ఆలస్యం అవుతుందమ్మా. చాలా అర్జెంట్ అయ్యా. అదే, మాకేదైనా ఇన్కమింగ్ వచ్చిందంటే మీకు అవుట్ గోయింగ్ ఉంటుంది. నాకు అర్థం కాలేదు. అరే, ఇది కూడా అర్థం కాకుంటే ఎలాగమ్మా? 4 రోజుల తర్వాత ఇదేంటో చూద్దాం. మరేం లేదమ్మా, స్థలం ఖాళీగా ఉందని అతికించారు. దాన్ని చూస్తూ పనిచేయాలంటే కుదరదు. 100 రూపాయల. ఓ 15 రోజులు ఆగిరండి. ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? ఆలస్యం చేయకుండా ఇవ్వాల్సింది ఇవ్వు. 500 నోటు మీద గాంధీ ఎలా నవ్వుతున్నారో చూడు. బయట ఉండండి, త్వరగా వెళ్ళి పని ముగించుకొస్తాను. సార్, ఒక చెప్పు పెద్ద ఆవిడ ఈ అప్లికేషన్ ఇచ్చింది. ఇందులో మీ సైన్ కావాలి సార్. నేను ఇది చెక్ చేస్తూ ఉంటాను, నువ్వు వెళ్ళి రిజిస్టర్ తీసుకురా. లేదు, ఆవిడ బయట కూర్చున్నారు సార్. బాబు, ఆవిడ తర్వాత రమ్మని చెప్పు. అరే సార్, అదేం లేదు సార్, ఆవిడ మాకు బాగా కావాల్సిన ఆవిడ. ఇలా చూడు బాబు, ఇది చెక్ చేయకుండా నేను ఏది చేయలేను. తర్వాత రమ్మని చెప్పయ్యా. ఇదంతా కరెక్ట్ గా చెక్ చేసిన తర్వాత అన్ని ఇచ్చేద్దాం, ఓకేనా? ఏం కాదు, అనుకున్న సమయానికి ఇచ్చేద్దాం. అలాగే. అయిపోయిందయ్యా. ఏంటి జరిగేది? అసలేం కాలేదు. అమ్మాయిలు రండి. మరేం లేదమ్మా, ఈ ఆఫీసరు అదో రకం మనిషి. అన్ని రూల్స్ ప్రకారమే చేస్తారు. కాబట్టి మీరు వెళ్ళి 7 రోజుల తర్వాత రండి. మరి నేను ఇచ్చిన డబ్బు? డబ్బు నా దగ్గర భద్రంగానే ఉంది. అది ఇప్పుడు ఇచ్చేసే. అలాగా? ఇదిగోమ్మా, ఇక నుంచి ఈ పని కోసం ఇక్కడికి రావద్దు, వెళ్ళు. గుడ్ మార్నింగ్ సార్.
రవి సార్ వచ్చారు. సారు ఏం బాబు విశేషాలేమిటి? మీకు ప్రమోషన్ వచ్చినందుకు సంతోషం, కానీ మమ్మల్ని వదిలిపెట్టారుగా. అరే, ఏమిటయ్యా నువ్వు? నేను ఎంత బిజీగా ఉంటానో నీకు తెలియదా ఏంటి? సరే, ఆఫీసర్ గారు లోపల ఉన్నారా? ఉన్నారు. నమస్తే సార్. నమస్కారం సార్. చాలా మంచి ఆయన. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. మీరు కూర్చోండి. థ్యాంక్ యూ సార్. ఈ దారిలో వెళ్తున్నప్పుడు మీరు గుర్తొచ్చారు. థ్యాంక్ యూ సార్. ఇకపోతే ఈ ఊరు మీకు నచ్చిందా? ఇక్కడ ఏ సమస్య లేదు సార్. ఆ, ఏదో పొలానికి సంబంధించిన సమస్య వచ్చినట్టుగా నేను విన్నానే. సరిగ్గా చెప్పారు సార్. రిపోర్ట్ను ఫైనల్ చేయడానికి ముందు నాకోసారి చూపించండి. నేను చెప్పిన తర్వాత పంపితే చాలు. అలాగే సార్. మనకెందుకు వాళ్ళతో అనవసరంగా గొడవలు చెప్పండి. సరే, నేను బయలుదేరతాను. ఓకే సార్. హాయ్ నాన్న. నాన్న. హాయ్ బంగారు తల్లి. భోంచేసావమ్మా? బాగా చదువుకుంటున్నావా లేదా? బాగా చదువుకుంటున్నాను. అన్నా రావయ్యా, రారా. కూర్చో. సరే, పని ఎలా జరుగుతోంది? పర్వాలేదు నాన్న. రాజకీయ నాయకులు ఎక్కువగా ఇన్వాల్వ్ అవుతున్నారు. అది అన్ని చోట్ల ఉన్నదే. ఎవరితోనూ విరోధం పెట్టుకోకు. మన ఎమానుయేల్ అక్కడే ఉన్నాడా? ఆయన ఇప్పుడు చీరాల్లో ఉంటున్నారు అనుకుంటాను. అలాగా. టీ తీసుకోండి. మ్మ్. బాబు ఇప్పుడు ఎలా ఉన్నాడు? వాడికే ప్రాబ్లం లేదమ్మా. మా తనను కొంచెం రెడీ చెయ్యే. చీకటి పడేలోపు ఇంటికి వెళ్ళిపోవాలమ్మా. తన విషయం చెప్పడం మర్చిపోయానే. ఇది ఎప్పుడు చూసినా టీవీలో కార్టూన్ చూస్తూనే ఉంటుంది. నిజంగానా? ఇది చదువుకునే పిల్లలకి మంచి అలవాటు కాదు. తాతయ్యకి సీరియల్ చూడలేకపోతున్నందుకు కోపంగా ఉంది కదా? చూసావా వాగుడిగా ఏం మాట్లాడుతుందో చూడు. ఇందుకే నేను చెప్పాను టీవీ చూడొద్దు అని. ఎప్పుడు టీవీ చూడదు నాన్న. బుద్ధిగా ఉండాలి, లేదంటే తాత కోపం వస్తుంది. ఇదిగో టీ తీసుకో. ఓకే నాన్న. రే రే, ఒకసారి ఇలా చూడరా. ఇవన్నీ చాక్లెట్సే, అన్నీ నీకోసమే. అమ్మా అమ్మా, వాడు నాతో ఎందుకు మాట్లాడటం లేదు? వాడికి ఒంట్లో బాగోలేదు కదమ్మా. నువ్వు వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకో, వెళ్ళు. అచ్చు, కొంచెం పాలు తాగమ్మా. కొంచెం తాగమ్మా. బాల్ తీసి అక్కడ పెట్టు. అచ్చు, చెప్పేది విను, కొంచెం తాగు. తాగు అచ్చు. ఏమైంది వాడు డల్ గా ఉన్నాడు? ఏమైందచ్చు? ఏమండి, ఉదయం నుండి ఒక్క మాట కూడా మాట్లాడకుండా కూర్చున్నాడు. ఏమీ తినటం లేదు. నాకు చాలా భయంగా ఉందండి. నువ్వు బాధపడకు శాంత. దేన్ని చూసో భయపడుంటాడు. రేపు ఆఫీసులో నాకు చాలా పనులున్నాయి. రేపు డాక్టర్ దగ్గరికి నువ్వు తీసుకెళ్ళు. జాగ్రత్తగా ఆటోలో వెళ్ళండి. సరే, చాలా టైర్డ్గా ఉంది. టీ తీసుకునిరా. ఓ సిరప్ 2 డోసులు ఇవ్వండి. ఓకే ఓకే. సరే, నేను మీకు తర్వాత కాల్ చేస్తాను. కూర్చోండి. అచ్చుకి జ్వరం తగ్గిందా? డాక్టర్, వీడస్సలు మాట్లాడటం లేదు. ఏమైంది? నిన్న రాత్రి ఎవరో కిటికీలో నుండి టార్చ్ వేశారు. అది చూసి భయపడిపోయాడు. అంతేకాకుండా భయంతో అరుస్తూ ఉన్నాడు. అప్పట్నుండి ఇప్పటి వరకు ఎవరితో ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అచ్చు, ఇలా చూడు, అంకుల్ని చూడు. బాగా ఊపిరి పీల్చుకొని వదులు. జ్వరం తగ్గిపోయింది. ఏదో భయపడడం వల్ల ఇలా జరిగింది. ఎందుకైనా మంచిది చైల్డ్ స్పెషలిస్ట్కు చూపించండి. వాళ్ళైతే వీళ్ళ గురించి సరిగ్గా అంచనా వేస్తారు. నా ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నారు, పేరు గోపినాథన్. వెళ్ళాయనకు చూపించండి, నేను ఆయనతో మాట్లాడతాను. ఓకే డాక్టర్.
ఏమండి, డాక్టర్ చెప్పింది ఒక సైకాటిస్ట్ పేరు కదా? అవును. మన అచ్చుకు అంత పెద్ద సమస్య ఏమై ఉంటుంది? లేదు, సమస్య ఏం లేదులే. జనరల్ చెకప్ చేయడానికి అయి ఉంటుంది. శాండ్రా, నువ్వు దిగులు పడకు. రేపు మరి అమ్మాయి సంగతి? రేపు టెస్సీ ఆటోలో వెళ్తుందిలే. మనం వీడిని హాస్పిటల్కి తీసుకెళ్దాం. నువ్వు బాగా ప్రే చేసి పడుకో. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, కూర్చోండి. సమస్య ఏంటి? వీడికి సివియర్ ఫీవర్ వచ్చింది సార్. ఆ టైంలో దేన్నో చూసి వాడు భయపడ్డాడు సార్. టెస్ట్ రిపోర్ట్స్ కూడా తీసుకొచ్చాం. వీడు ఏమీ మాట్లాడటం లేదు. పద్యాలు చెప్పుకుంటూ ఆడుతూ పాడుతూ ఉండేవాడు. సరే, మీ అబ్బాయిని చెక్ చేస్తాను. మీరిద్దరూ బయట ఉండండి. సరే డాక్టర్. సిస్టర్, కాస్త ఇలా రండి. చెప్పండి ఈ డాక్టర్. బాబుని అక్కడ పడుకోబెట్టండి. రా బాబు. ఏమండి, నాకు చాలా భయంగా ఉందండి. ఏ ప్రాబ్లం లేదు. అది ట్రీట్మెంట్ చేసే విధానం. నువ్వు దేనికి దిగులు పడకు. డాక్టర్ మిమ్మల్ని పిలుస్తున్నారు. ఏమైందండి? ఏమండి? ఏమండి, అచ్చుకేమైందో చెప్పండి. ఏయ్, ఏం లేదులేవే. చెప్పాను కదా ఏం లేదని. నాకు చాలా కంగారుగా ఉంది. అసలు ఏమైందో చెప్పండి. అచ్చుకేమైంది? శాండ్రా, ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం. రా అచ్చు. కనీసం ఇప్పుడైనా ఏమైందో చెప్పండి. ఆ డాక్టర్కి ఏమీ తెలియదు అనుకుంటా. అసలు డాక్టర్ ఏమని చెప్పారు? మన అచ్చు ఇప్పుడు మెంటల్లీ డిస్టర్బ్డ్గా ఉన్నాడని చెప్తున్నాడు. అంటే వాడి జ్ఞాపకాలన్నీ ఒక్కొక్కటిగా బయటికి తీస్తానని చెప్తున్నాడు. ఏంటో కాస్త వివరంగా చెప్పండి. అచ్చుకి ఆటిజం అనే డిసీజ్ వచ్చిందని ఆ డాక్టర్ చెప్పాడు. ఆటిసమా? ఉమ్. మన అచ్చుకా? అచ్చు, అచ్చు, ఏమైందిరా నీకు? అచ్చు, ఏమైందిరా నీకు? శాండ్రా, నువ్వు ఏడవకు. నా మాట విను. డాక్టర్ ఏదో తప్పుగా చెప్పాడు. మన అచ్చుకి ఏం కాలేదురా. ఏం లేదు. అచ్చు, అచ్చు. నాన్నా, ఎందుకు అందరూ ఏడుస్తున్నారు? ఏం లేదమ్మా. ఏమైందో చెప్పండి. మన అచ్చుగాడికి ఆరోగ్యం బాలేదమ్మా. నేను వెళ్ళి నీకు తింటానికి తీసుకొస్తాను. నువ్వు తినేసే. నాకేం అక్కర్లేదు, నేను అన్నయ్యతో ఆడుకుంటాను. అన్నయ్య, నీకేమైంది? నాతో ఏదో ఒకటి మాట్లాడు. మాట్లాడన్నయ్య. నా బంగారు కొండ, నువ్వేం చేయాలి? కోరితే కూడా మా బాబుని కాపాడండి. గుడ్ మార్నింగ్ డాక్టర్. మార్నింగ్. రండి సార్. డాక్టర్ ఏం చెప్పారు?
వాడికి ఆటిజం అని చెప్పారు. అలా అన్నారా? ఈ విషయంలో మంచి డాక్టర్ ఎవరంటే జయకృష్ణన్. ఆయన్ని వెళ్ళి మీరు కలవండి. వాడిని నేను ఎక్కడికైనా తీసుకువెళ్ళగలను, కానీ వాడు మళ్ళీ మామూలు వాడు అవ్వాలి డాక్టర్. అక్కడికి వెళ్ళారంటే స్టే చేయాల్సి ఉంటుంది. సిద్ధపడి వెళ్ళండి. మీ అబ్బాయి మళ్ళీ మీకు తిరిగి దక్కుతాడు. ఓకే డాక్టర్. ఆ డాక్టర్తో నేను మాట్లాడతాను. డోంట్ వరీ, అంతా బాగవుతుంది. హలో, చెప్పమ్మా. అత్తయ్య, నేను అచ్చుని తీసుకొని విజయవాడ దాకా వెళ్ళి రావాలి. ఏమైందమ్మా? ఫీవర్ వల్ల అచ్చుకి కాస్త నీరసంగా ఉంటుంది. దేవుడా, నా బిడ్డకేం కాకూడదు. అత్తయ్య, టెస్సీని కొన్ని రోజులు అక్కడే ఉంచుకోండి. అయితే దాని చదువు ఏమవుతుందమ్మా? నా కొడుకు కంటే దాని చదువు అంత ముఖ్యమా అత్తయ్య? వాడు నాకు నయమై వస్తే చాలు, ఇంకేం అక్కర్లేదు. తర్వాత అత్తయ్య, నాకు ఒక 25,000 డబ్బు కావాలి. ఖచ్చితంగా ఇస్తానమ్మా. సరే అత్తయ్య. బాబూ, వస్తున్నా సార్. చెప్పండి సార్. బాబు, మా అబ్బాయికి ఆరోగ్యం బాలేదు. ఆ. నేను ఒక వారం లీవ్ పెడుతున్నాను. అలాగే సార్. తహసీల్దార్తో కూడా చెప్పాను. నువ్వు ఈ లెటర్ తీసుకెళ్ళి ఆయనకి ఇచ్చే. అలాగే సార్. అబ్బాయికి ఏమైంది సార్? నేను తిరిగి వచ్చాక అన్ని వివరంగా చెప్తాను. అలాగే సార్. రా అత్తయ్య, చూసుకోండి, నేను బయలుదేరుతాను. తనేమిటమ్మా మా బండిలోనే ఉన్నాడు? లేదు మోయ, వెంటనే బయలుదేరాలి. ఓ, ఇలా చూడు నాన్న, నీకేం కాదు. బాబు నీకేం లేదు బాబు, వెళ్ళిరా. సరేనా? వెళ్ళిరామ్మా. టాటా. ఎక్స్క్యూజ్ మీ, ఎస్. డాక్టర్ జయకృష్ణ గారిని కలవాలి. అపాయింట్మెంట్ కూడా తీసుకున్నాను. డాక్టర్ గారు ఇన్ఫార్మ్ చేశారు. సార్ హాస్పిటల్ బ్యాక్ సైడ్లో ఉన్నారు. మీరు ఇలా స్ట్రైట్గా వెళ్ళండి. థ్యాంక్ యూ. ఓకే సార్. రాచ్చు. డాక్టర్ జయకృష్ణన్. డాక్టర్ లోపల ఉన్నారు, చూడండి. నవ్వండి నవ్వండి, అందరూ గట్టిగా నవ్వండి చూద్దాం. అదే, అంతే అంతే, అలాగే అలాగే. ఇంకా గట్టిగా, ఇంకా గట్టిగా నవ్వాలి. నమస్కారం సార్. ఎస్, నా పేరు రాయ్. మిమ్మల్ని కలవడానికి మీ దగ్గర అపాయింట్మెంట్ తీసుకున్నాను. కర్నూలు నుంచే కదా? అవును సార్. అచ్చు అచ్చు, నువ్వు గుడ్ బాయే కదా? మీరు రండి, మనం కన్సల్టింగ్ రూమ్లో కూర్చొని మాట్లాడుకుందాం. కూర్చోండి. థ్యాంక్ యూ సార్. అచ్చు టెస్ట్ రిపోర్ట్స్ ఒకసారి ఇవ్వండి. అచ్చు, హాయ్. అనిల్ నాకు ముందుగానే కాల్ చేశారు. అచ్చు గురించిన విషయం చెప్పారు. అచ్చు ఎవరినో చూసి భయపడ్డాడట. అందువల్ల వచ్చిన మెంటల్ షాక్ కూడా అయ్యుండొచ్చు. ఈ వ్యాధి సోకిన తరువాత అతను నచ్చిన దాని గురించి ఏదైనా చెప్పినట్టుగా మీకు జ్ఞాపకం ఉందా? వాడికి ఫ్రూటీ అంటే చాలా ఇష్టం. ఇప్పుడు వచ్చేదారిలో కూడా అడిగితే ఇప్పించాం కదండి. మీరేం దిగులు పడకండి, ఇది ఆటిజం ఏం కాదు, కొంచెంగా మూడ్ డిజార్డర్ అయింది. ఈ వ్యాధికి సరైన ట్రీట్మెంటు, మెడిసిన్ అవసరం. ఒక వారం ఇక్కడ ఉండాల్సి వస్తుంది. డాక్టర్ గారు మాతో చెప్పారు. మేము రెడీ అయ్యి ఇక్కడికి వచ్చాం. గుడ్. నా రూమ్కి వస్తారండి. మీరు రెస్ట్ తీసుకోండి, రేపటి నుంచి ట్రీట్మెంట్ మొదలు పెడదాం. ఓకే సార్. తెలుసా, ఎస్ డాక్టర్. వీళ్ళను రూమ్కి తీసుకువెళ్ళు. ప్లీజ్ కమ్. మీరు వెళ్ళండి. ఓకే డాక్టర్. అచ్చు, బాయ్.
మే కమిన్. మ్, గుడ్ మార్నింగ్ సార్. కూర్చోండి. కూర్చోమ్మా. అచ్చు, కమ్. కొంచెం బెటర్గా ఉన్నాడు. అచ్చుకి నేను ఒక గిఫ్ట్ ఇవ్వబోతున్నాను. అచ్చు, ఇవి ఏమిటో తెలుసా? చాక్లెట్. నీకు కావాలా? తీసుకో. నువ్వు బయలుదేరుతున్నావా? ఎక్కడికి వెళ్తున్నావు? ఇంటికి. రాయ్, ఇప్పుడు మీరు ధైర్యంగా ఇంటికి వెళ్ళొచ్చు. మధ్యలో ఒకసారి రావాల్సి ఉంటుంది. ఖచ్చితంగా వస్తాం సార్. భయపడడం వల్ల మనసులో కొంచెం అధైర్యం ఏర్పడింది. అది మిగతా వ్యాధులాగా వెంటనే నయమైపోతుందని మీరు అనుకోకూడదు. ఒకవేళ కొన్ని ఏళ్లు పట్టొచ్చు. ఇతని కోసం మీరే ఓపిక ఎదురు చూడాలి. అచ్చు మానసిక స్థితి బాగుపడాలంటే మీ ప్రేమ అభిమానాలే సాయపడతాయి. ఖచ్చితంగా వీడి కోసం మేము ఎన్ని రోజులని వెయిట్ చేస్తాం. ఎంత త్యాగానికైనా సిద్ధపడతాం. వీడు మళ్ళీ మామూలు అచ్చుగా మాకు మారితే చాలు. అన్నీ నయమైపోతాయి. అచ్చు మనసు కష్టపడకుండా చూసుకోవాలి. స్కూలుకు పంపేటప్పుడు ఇతని పరిస్థితిని టీచర్స్కు వివరించండి. మిగతా వ్యాధులాగానే ఈ మానసిక వ్యాధి కూడా మెంటల్ షాక్. దానికి సిగ్గుపడాల్సిన పని లేదు. టైంకి మందులు ఇవ్వాలి. ఏదైనా సమస్య వస్తే నాకు ఫోన్ చేయాలి. థ్యాంక్ యూ డాక్టర్. యు ఆర్ వెల్కమ్. అచ్చు, బుద్ధిగా ఉండాలి, ఓకేనా? బాయ్. రాజు. ఇలా చూడండి, ఈ పని పూర్తి చేసి రాయ్ కాస్త కాల్ చేయండి. సరే, నేను పిలుస్తాను. వాళ్ళు వచ్చేసారు. వెళ్ళమ్మా, వెళ్ళి గేట్ ఓపెన్ చేయి. వచ్చేసారు. గేట్ తీయమ్మా. అచ్చు. బంగారు తండ్రి, వాడు ఎందుకని అలా ఉన్నాడు? చాలా దూరం ప్రయాణం చేసి వచ్చాడు కదా, టైర్డ్ గా ఉండుంటాడు. ఇలా చూడమ్మా, భోంచేశారా లేదా? భోంచేసాం అత్తయ్య. అమ్మా, కాస్త టీ పెట్టుకుంటారా? నాకు కూడా. అచ్చుకి జ్వరం తగ్గిందా? తగ్గింది నాన్న. భయపడాల్సిన పని ఏం లేదుగా, డాక్టరే ఉన్నారు. కొంచెం టైర్డ్ గా ఉన్నాడు. పోను ఇవన్నీ తగ్గిపోతాయని చెప్పారు. మళ్ళీ వెళ్ళాలా ఏమిటి? రాయ్, రొసక్క, ఎలా ఉన్నావు? బావున్నావా? బాగున్నాం అక్క. నాన్నగారి కజిన్ వాళ్ళ ఇంట్లోనే ఉంటున్నాం. అది మంచి ఫర్నిష్డ్ ఇల్లు. గ్రౌండ్ ఫ్లోర్ లో అద్దెకు కూడా ఉంటున్నారు. మేమంతా వద్దామనుకుంటున్నావు ఊరు చూడ్డానికి. రండక్క, రండి, హ్యాపీగా రండి. శాండ్రా, బయలుదేరదామా? వస్తున్నానండి. అవును, ఇప్పుడే బయలుదేరుతున్నారా? అవును, మేము వెంటనే బయలుదేరాలి రోసమ్మ. ఆ అబ్బాయి మొహం ఏమిటి అదోలా జ్వరం ఉంది? కదా, అందుకే అలా ఉన్నాడు. వెళ్ళొస్తాం అత్తయ్య. నానా, సరే, వెళ్ళొస్తాం నాన్న. వెళ్ళిరా. బామ్మ, తాతయ్య, టాటా. వెళ్ళిరామ్మా. జాగ్రత్తగా తాళం వేసావా? వేసావు కదా, త్వరగా రా. ఏమండి, వచ్చింది చూడండి. ఎక్కడికి వెళ్ళిందో అడగమంటారా? నీకు వేరే పని లేదా? వచ్చి కూర్చో. మీరుండండి, నేను అడిగొస్తాను. సెండ్రా, మేము సినిమాకి వెళ్ళాలి అనుకుంటున్నాం. చాలా రోజులైంది మిమ్మల్ని చూసి. ఎక్కడికి వెళ్ళారు? నాన్నగారికి ఒంట్లో బాగోలేదు, అందుకే వెళ్ళి చూసి వస్తున్నాం. ఇప్పుడు నాన్నగారికి ఎలా ఉంది? ఇప్పుడు కొంచెం పర్వాలేదక్క. ఇప్పుడు సమస్య ఏమీ లేదు కదా? లేదు, ఏ సమస్య లేదు. అయితే సరే. శాండ్రా, ఈ చీర ఎలా ఉందో చెప్పు. మమ్మీ, రండి అచ్చు, వెళ్దాం. నువ్వు రా. నాకు పనుందక్క, మళ్ళీ వస్తాను. సరే సరేమ్మా. Smash my presidential opponent. Goodness, you've arrived. Does this mean I'm first mate? Skipping. Goodness, you've arrived. రిమోట్ ఇవ్వు. నాకు ఇవ్వు. నేను వేరే ప్రోగ్రామ్ చూడాలి. ఇమ్మంటున్నాను కదా, ఇవ్వు. ఇవ్వు. అరే, ఇవ్వమంటున్నాను కదా. నేను వేరే చూడాలి. ఇవ్వు. అన్నయ్య కంట్లో బాగాలేదు కదా, చెప్తే నేను తర్వాత చూసుకుందు, సరేనా?
దా వెళ్దాం. ఏమండి, టిఫిన్ చేద్దురు రండి. అమ్మా టెస్సీ. వస్తున్నానమ్మా. అచ్చు రా. 舒适的冬天，应该感谢墨西哥湾暖流这台巨型海洋空气调节机。 ఏంటి వాడు భోజనం కూడా చేయట్లేదా? కార్టూన్ చూస్తున్నాడు. అటు ఎందుకు అంత పిచ్చిగా చూస్తున్నాడు? నువ్వు వాడిని అలాగే వదిలేకు, చాలా సమస్యలు వస్తాయి. అలాగే, నేను వెళ్ళి బ్రెడ్ ఇచ్చొస్తాను. అమ్మో, నువ్వు తింతల్లి. ఇదిగో కొంచెం తినమ్మా. వద్దు. నువ్వు నా బంగారు వద్దు చెప్తున్నాను కదా. కొంచెం తిని చూడమ్మా. వద్దా పోతే వదిలే. నన్ను విసిగించుకుంటూ వెళ్ళండి. అచ్చు, ఇది తింటూ కార్టూన్ చూడు, సరేనా? నేను తినిపిస్తాను, నువ్వు చూడు. అన్న ఇంకా నిద్ర లేవలేదా? లేదమ్మా, వాడికి ఒంట్లో బాగాలేదు కదా, నయమైన తర్వాత వస్తాడులే. అయితే నేను స్కూల్కి వెళ్ళాను. నాన్నగారు నీకోసం బయట వెయిట్ చేస్తున్నారు, బయలుదేరు. హలో, డాక్టర్ జయకృష్ణ గారు ఉన్నారా? అవును నేనే. నేను అచ్చు వాళ్ళ నాన్నని రాయ్ మాట్లాడుతున్నా. చెప్పండి రాయ్, ఏంటి విశేషాలు? నేను అచ్చు గురించి మాట్లాడడానికే మీకు ఫోన్ చేశాను సార్. వాడు కార్టూన్స్ చాలా ఎక్కువగా చూస్తున్నాడు సార్. కార్టూన్ క్యారెక్టర్స్తో వాడు పోల్చుకుంటున్నాడు సార్. అది అతని ప్రాబ్లం మాత్రమే కాదు, వంశపారంపర్యంగా వస్తున్న సమస్య. ఉమ్మడి కుటుంబంలో కాకుండా విడివిడిగా ఉండే వాళ్లకు వేరే దారే లేదు. ఈ విధంగా టీవీలో కార్టూన్ చూడడం తప్ప. అచ్చు సమస్య ఏమిటంటే ఆ కార్టూన్లు చూసి వాటిల్లో ఒక పాత్రగా మారిపోతున్నాడు. మనం దానికి ఒప్పుకోకూడదు. స్కూలుకి పంపించండి, మిగతా పిల్లలతో కలిసి ఆడుకోనివ్వండి. నాకేమనిపిస్తుందంటే వాడి విధంగా చేయడం చూస్తే స్కూల్ ఎగ్గొట్టాలని చేస్తున్నాడు అనిపిస్తుంది. కొన్ని సమయాల్లో నాకు కోపం వస్తుంది. మీరేమీ దిగులు పడకండి, మనం నెమ్మదిగా నయం చేద్దాం. సరే డాక్టర్. శాండ్రా, జాకబ్ సార్ ఇంట్లో రేపే కదా ఫంక్షన్? వీడిలా ఉంటే మనం ఎలా వెళ్తాం? వీడిని ఇలాగే ఇంట్లో ఉంచితే ఎలా? వీడిని ఏదో ఒక విధంగా బయటకు తీసుకెళ్ళాలి. వీడి గురించి అందరికీ తెలిసిపోతుందండి. ఇప్పుడే వాడు ఎవరితో సరిగ్గా మాట్లాడటం లేదు. ఇదేం బాగోదు. మనం అందరం కలిసి రేపు అక్కడికి వెళ్దాం. ఏంట్రా నువ్వు? లేరా నిన్ను నిన్ను ఊరికే వదిలిపెట్టను రా. అచ్చు! అచ్చు! అచ్చు ఏంటిది? అచ్చు నా మాట విను. చెప్పేది విను. అచ్చు నిన్ను ఊరికే వదిలిపెట్టను. ఎందుకు చేసావ్? వదలండి. ఏమైంది నీకు? కామ్ డౌన్.
ఎందుకొచ్చు వాణ్ణి కొట్టావు? ఏంట్రా నీకేదైనా దెబ్బ తగిలిందా? తను నీ ఫ్రెండే కదా. నేను నా ఫ్రెండ్ కాదు, వాడిని చంపేస్తాను. అచ్చు కూల్ డౌన్, కూల్ డౌన్, కూల్ డౌన్. ఇలా చూడండి, మన అబ్బాయిని ఎంతగా కొట్టాడో వాడిని ఒక్కటి కూడా కొట్టకుండా తీసుకువెళ్తున్నారు. ఎందుకు ఏడుస్తున్నావు శాండ్రా? ఏడోకేం చేయమంటారు? అందరి ముందు ఏం జరిగిందో చూశారుగా. నేను మీతో నిన్నే చెప్పాను కదా వద్దని. చెప్తే విన్నారా? ఇప్పుడు మీకు సంతోషమేనా? సరే ఇప్పుడు ఏమైందని? పిల్లలంతే ఈరోజు గొడవ పడతారు, రేపు మాట్లాడుకుంటారు. అప్పుడు వాడి మొహాన్ని మీరు చూసుండాల్సింది. అందరికీ తెలుస్తుందేమోనని నాకెంతో భయం వేసింది. నువ్వేం భయపడదు. ఇకపై మనం ఎటువంటి ఫంక్షన్కు వెళ్ళదు. ఓకే, నువ్వు ఫ్రెష్ అప్ అవ్వు. మనం బయటకు వెళ్ళి పోంచాలి. భలే ఆడు. ఇంక చాలొచ్చు, చాలు, ఆడింది చాలు కదా. ఇక చాలొచ్చు, పద. దిగొచ్చు, రావచ్చు. రా తల్లి. రామా. ఈ 3 కాపీల్లో సైన్ చేసేయండి, సరేనా? Also by Hansaplast. पेन नहीं तो रोना नहीं. అచ్చు, టీవీ చూసింది చాలు. కాసేపని వచ్చి చదువుకో. మమ్మీ, నేను గేమ్ ఆడబోతున్నాను. నానొచ్చాక తీసుకువెళ్తారులే. నువ్వురా. నేను ఇప్పుడే వెళ్ళాలంటున్నాను కదా. నిన్ను పైకి లేచి రమ్మన్నాను. నేను గేమ్ ఆడటానికి వెళ్ళాలంటున్నానా? అచ్చు, ఆగమంటున్నానా? వదులు. నేను గేమ్ ఆడటానికి వెళ్ళాలి. వదులు. చదువు చదువుకోవడం లేదు. నేను తిరుగుతున్నావు. నిన్ను అసలు ఏం చేస్తానో చూడు. ఎంత చూస్తాను. అచ్చు, అచ్చు, ఎక్కడున్నావు నువ్వు? అచ్చు, అచ్చు,
అచ్చు ఎక్కడున్నావు? అచ్చు, ఒక రెడ్ టీ షర్ట్ వేసుకొని ఒక పిల్లాడి ఏమైనా ఓ 10, కనిపించాడా? 12 ఏళ్ళు ఉంటాయమ్మా. అవును. ఇటువైపే ఆటోలో వెళ్ళాడమ్మా. అలాగా, కాస్త ఆటో తీస్తారా? వస్తానమ్మా. కొంచెం ఫాస్ట్ గా వెళ్ళరా? సరే అమ్మా. హలో. అచ్చు ఎక్కడికో వెళ్ళిపోయాడండి. ఆటో స్టాండ్కి వచ్చి అడిగితే వాడేదో ఆటోలో ఎక్కి వెళ్ళాడని చెప్పారు. నేను కూడా ఒక ఆటో తీసుకొని బయలుదేరానండి. నాకు చాలా భయంగా ఉంది. ఇదిగో వస్తున్నాను. అమ్మా అటువైపే వెళ్ళాడమ్మా. అచ్చు, అచ్చు, ఎక్కడికి వెళ్ళిపోయావమ్మా? ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు? ఎందుకు ఇలా చేస్తున్నావు? నాకెంత భయం వేస్తుందో తెలుసా? ఏంటొచ్చు నువ్వు చేసిన పని? ఎక్కడికి వెళ్ళావు? అసలు ఇక నువ్వు బుద్ధుందా లేదా? ఏంటి? ఓ పిల్లాడు పిలిచాడని చెప్పి నువ్వు ఆటో వేసి వెళ్ళిపోతావా? ఈ అబ్బాయి మాల్లో గేమ్ ఆడాలి రమ్మన్నాడు. ఏ స్టాండ్ ఇది? అరే ఏ స్టాండ్ అయితే ఏంటి సార్, మీ అబ్బాయిని మీరే జాగ్రత్తగా ఇంట్లో ఉంచుకోవాలి. ఏం మాట్లాడారు నువ్వు? ఏం చేయాలో నాకు తెలుసురా. సార్ నువ్వు నాకు చెప్పాల్సిన అవసరం లేదు. సార్, ఏయ్! ఎవరయ్యా? ఏమండి? వదలు. ఏమండి? ఊరుకోండి. అతన్ని వదిలేయండి. మీరు రండి. ఏమండి? ఏమండి? నా మాట వినండి. రండి. ఏమండి? వదలరా, వదలరా. వదలరా. వదలండి. ఆయన ఏం చేయకండి. ఆయన పట్టుకోండి. అయ్యో! ఏమండి? ఆయన ఏం చేయకండి. ప్లీజ్, ఆయన వదిలేయండి. నేను చెప్పేది వినండి. ఆయన తప్పేమీ లేదు. ఏంటే సమస్య? ఆయన వదిలేయండి. ఏమండి? ఏమండి? ఇలా చూడు రాయ్, నువ్వు ఎన్ని రోజులు కన్నవాళ్ళమైన మా దగ్గర కూడా అచ్చుకు వచ్చిన సమస్య ఏమిటో చెప్పకుండా దాచడం మాకు చాలా బాధగా ఉంది. కానీ నాన్న, ఏంటి బాబు, మేమేం పరాయి వాళ్ళం కాదు కదా. అత్తయ్య, వీడి గురించి అందరికీ తెలిసిపోయింది. నువ్వు ఇలా చెబుతూ ఉంటే వాడి వ్యాధి ఇంకా ఎక్కువైపోతుంది. వాడికి ముందు మంచి ట్రీట్మెంట్ ఇవ్వాలి. బీ ప్రాక్టికల్ అమ్మా. సెంట్రా, నాన్నగారు చెప్పేదంటే కూడా విషయం ఉంది. మనం అచ్చుని జయకృష్ణ గారి హాస్పిటల్లో జాయిన్ చేద్దాం. వాడికి నయం అవగానే వెంటనే తీసుకుని వచ్చేద్దాం. ఏమంటున్నారు? రాయ్ చెప్పేదే కరెక్ట్ అమ్మా. వీడి గురించే ఆలోచిస్తూ ఉంటే అమ్మాయి జీవితం ఏం కావాలి? ఇలా చేస్తే తనేమనుకుంటుంది? మీకు తన మీద ప్రేమే లేదనుకుంటుంది. కానీ వాడికి ఆరోగ్యం బాగోలేదు కదా అత్తయ్య. నేనేమంటున్నానంటే వాడి కోసం మీ జీవితాన్ని త్యాగం చేస్తున్నారు. మీరు ఇలాగే చేశారంటే ఎవరికీ ఏ ప్రయోజనం ఉండదు. టెస్సీ భవిష్యత్తు ఏమవుతుందో ఆలోచించారా? ఇలా చూడు శాండ్రా, మొండి పట్టు పట్టకు. ఫస్ట్ తన్ని తీసుకువెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేయి. నాకేం అర్థం కావటం లేదు. ఏదో ఒకటి చేసుకోండి. ఇలా చూడమ్మా, ఏమైనా సరే వాడిని వెంటనే తీసుకుని వెళ్ళి హాస్పిటల్ జాయిన్ చేయాలి. అదే నాకు మంచిదనిపిస్తుంది. మానవా మరువకురా, భూమి మనుషులుగా జీవితము మాయావలలో ఇరుక్కుని పోతున్నా, బ్రతుకు వ్యర్థముగా కరుణామయుడుగా నాదా రాధా వెలుతురు దేవా, మానవా మరువకురా.
ఒకటే కళ్ళార చూసి మురిసే కలలో నేను కంటి రెప్పగా నేను విరిసే గులాబీల చూసే నీడగా నేను నీతో నడిచి బంగారం నీలో లేదేరా ఒక్కోడుగు పిల్లల్ని మేము తోడు నీడగా మాకెవరు నా మనసు ఎప్పుడు సాధించును దీవించు దేవా మానవా మరువకురా భూమి మనుషులుగా జీవితము మాయావలలో ఇరుక్కుని పోతున్నా బ్రతుకు వ్యర్థముగా కరుణామయుడుగా నాదా రాధా వెలుతురు దేవా అచ్చో! నాకు నా కొడుకు కావాలండి. వాడు లేకుండా నేను బ్రతకలేను. నాకు అన్నయ్య కావాలన్నా. వాడు కొట్టినా తిట్టినా పర్వాలేదు. నాకు వాడు కావాలన్నా. ఏడవకు వచ్చి అన్నయ్య తిరిగి వచ్చేస్తాడు. నువ్వు ప్రశాంతంగా ఉండు. ఇదే చిన్నపిల్ల. నేను రేపే వెళ్ళి వాడిని తీసుకొని వచ్చేస్తాను. తెల్లవారిదాకా ఓపిక. అందరూ పాటలు పాడుతూ ఆడుకోండి. అక్కడ అక్కడ ఆడుకోండి, వెళ్ళండి. అన్నయ్య అమ్మా అన్నయ్య అన్నయ్య మనం ఇంటికి వెళ్ళి ఆడుకుందామా? అచ్చు. హాయ్ డాక్టర్. హాయ్. గుడ్ మార్నింగ్ డాక్టర్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. చెప్పండి రాయ్. డాక్టర్ అదే ఒక్కరోజు కూడా మీ అబ్బాయిని విడిచి ఉండలేకపోయారు కదా? అవును, అందుకే వాడిని తీసుకెళ్దాం. అది మంచి నిర్ణయమే. మెంటల్ డిజార్డర్ అనేది ఒక పెద్ద వ్యాధేమీ కాదు. ఒకవేళ మీరు అతన్ని అసహించుకున్నట్టయితే అతను జీవితాంతం రోగిలాగానే ఉండిపోయేవాడు. మీ ప్రేమతో మాత్రమే అతనికి నయం చేయగలరు. మీకు విషయం తెలుసా? ఆ పిల్లల మధ్య మా తమ్ముడు కూడా ఉన్నాడు. డాక్టర్. అవును రాయ్. పుట్టుకతోనే వాడికి ఆటిజం వ్యాధి ఉంది. మా తల్లిదండ్రులు నా గురించి దిగులు పడలేదు. నేను +2 చదువుతున్నప్పుడు అరే, నా బుక్ ఎందులో చింపేశావు? ఇంకెప్పుడైనా ఇలా చేస్తావా? ఇది నా లైఫ్ రా. వాడేదో తెలియక చేశాడు. వాడు నీ తమ్ముడే కదరా. వాడిని నువ్వేగా చూసుకోవాలి. వీడినూరికే కొట్టకు నాన్నా. మా అమ్మ చెప్పిన ఆ మాట వల్ల నా ఎంట్రన్స్, రాయలేని ఆ ఎగ్జామ్, నెక్స్ట్ ఇయర్ రాసి నేను పాస్ అయ్యాను. మెడిసిన్ చదివి డాక్టర్ని అయ్యాను. చైల్డ్ సైకియాట్రీలో డిఎం అయ్యాను. పెళ్లి గురించి ఆలోచించినప్పుడు ఇతను ఎవరో తెలియలేదా? పుత్తూరు రాధాకృష్ణ లేడు, వాళ్ళ అవునవును. ఇతనెవరు? నా కొడుకు, నా రెండో కొడుకు. అలాగా? కొంచెం వాడి మానసిక స్థితి. ఒక్క నిమిషం. మీకు ఇలాంటి అబ్బాయి ఉన్న సంగతి మాకు నిజంగా తెలీదు. మా అమ్మాయి ఈ అబ్బాయినే చూసుకోవాలా? మా అమ్మాయికి అంత అవసరం లేదు. పెద్దయినా వెళ్దాం పదండి. ఒక విషయం నేను అర్థం చేసుకున్నాను. ఇటువంటి పరిస్థితుల్లో ఉన్న నా తమ్ముణ్ణి పెళ్లి చేసుకోవడానికి
ఎవరూ ఒప్పుకోరని, ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వాళ్ళ కష్టాల గురించి సంబంధీకులకు మాత్రమే అర్థమవుతుంది. వాడు ఇలా ఉన్నందువల్ల నేను పెళ్ళే చేసుకోకూడదని ఒక నిర్ణయం తీసుకున్నాను. ఇక జీవితంలో పెళ్ళే చేసుకోకూడదని నా జీవితాన్ని నా తమ్ముడి కోసం త్యాగం చేశాను. అచ్చుకు నయం అవడానికి మేము దేనికైనా సిద్ధంగా ఉన్నాం డాక్టర్. అంతా మంచే జరుగుతుంది. నాకు నమ్మకం ఉంది, మీ అబ్బాయి అచ్చు మునుపటి స్థితికి వస్తాడు. నాకది చాలు. నేను దేవుడి దగ్గర వేడుకుంటున్నది ఆ ఒక్కటే. మంచే జరుగుతుంది. ముందు వీణ్ణి స్కూలుకు పంపండి. గేమ్స్ ఆడటానికి మాత్రం అలౌ చేయకండి. మిగతా వివరాలు రిసెప్షన్లో అడగండి. సరే డాక్టర్. ఓకే, బాయ్. బాయ్. అమ్మా, నాకు కొంచెం జాడాలవా? ఇలా చూడు, నేను పనిచేస్తున్నాను కదా, కనిపించడం లేదా? నాకు నేను వేసుకోలేనమ్మా. టేసీ, స్కూల్కు టైం అయిందిరా. నాకు టైం లేదని చెప్తున్నాను కదా. నువ్వు వెళ్ళి నాన్నతో చెప్పుపో. ఈ అమ్మ ఎప్పుడూ ఇంతే, నాకేది చేయదు. పారా, క్లాస్కి వెళ్ళరా. వెళ్ళరా, నువ్వు కూడా లోపలికి వెళ్ళు. నిన్ను మిస్తో చెప్తానుండు. దేర్ ఆర్ వేరీస్ కంప్లైంట్ టు ఫేస్. ఎక్స్క్యూజ్ మీ టీచర్. ఎస్. అచ్చుకి కొన్ని రోజులుగా ఆరోగ్యం బాగోలేకపోవటం వల్ల స్కూల్కి రాలేదు. నేను ప్రిన్సిపల్ గారితో అన్నీ మాట్లాడాను. టీచర్ కాస్త చూసుకోండి. సరే, నేను బయటే వెయిట్ చేస్తాను. ఓకే. థ్యాంక్ యూ టీచర్. Can be recycled, but not all of them. Did you notice that polythene bags and some plastics did not rot in Activity 1? You may not easily understand why polythene bags created big problem in garbage disposal. It might be very difficult to imagine. అచ్చు, ఏమిటి? ఏమైంది? నాకు నిద్ర వస్తోంది. సరే, పడుకో. Shall we list a few things that is not recycled easily? There are few things which is made up of plastic. That is radio, refrigerators, television, etc. These are made up of plastics. From the above point, we know that the uses of plastics. నేనిక్కడ ఉండగా నీకు సమస్య ఏమిటి అని నేను చూసుకుంటాను. అదే నా నమ్మకం సార్. సారీ సార్. లోపలికి రండి. ఇతను మనకు బాగా కావలసిన వాడే. ఈయన గురించి చెప్పడానికే నేను మిమ్మల్ని రమ్మని పిలిపించాను. థ్యాంక్ యూ సార్. రాయ్, ఒక ఐస్ క్రీం పార్లర్ పెట్టే ఉద్దేశంతో శశాంక్ ఆ స్థలాన్ని కొన్నారు. కొంచెం సమస్యలు ఉన్న స్థలమే, వాటిని కొంచెం పరిష్కరించి ఇవ్వండి. అవును సార్, సొంత ఊర్లో ఏదో ఒక మంచి బిజినెస్ పెట్టాలనే ఉద్దేశంతోనే ఇటువంటి ప్రయత్నాన్ని మొదలుపెట్టాను. అప్పుడే నేను సార్ని కలిశాను. రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళందరూ కూడా ఇదే కారణం చెప్తున్నారు సార్. వీళ్ళు ఇవన్నీ చేసిన తర్వాత 5-10 సెంట్లలో ఇల్లు కట్టుకునే వాళ్ళు అటువంటి అమాయక ప్రజల దగ్గర నుంచి డబ్బు గుంజుకొని ఇటువంటి వాళ్ళందరూ పెద్దవాళ్ళు అవుతున్నారు సార్. ఇదేమీ మన సమస్య కాదు. రాయ్, ఎందుకని మొండిపట్టు పడతావు? ఇందులో మనకు కూడా లాభం ఉందని మర్చిపోకు. అటువంటి వాడికి నేను ఒప్పుకోను సార్. మన ఊళ్ళలో వ్యవసాయం తగ్గిపోతుంది. నా మనస్సాక్షిని మించిన నిజం మరొకటి లేదు సార్. నిజంగానా? ఖచ్చితంగా. సరే, మీరు వెళ్ళండి. థ్యాంక్ యూ సార్. వీడికి బాగుపడే లక్షణాలు లేవు. మనస్సాక్షిని మీరి వీడు నడుచుకోడట. మనస్సాక్షి అన్నం పెడుతుందా? లోకజ్ఞానం లేని కుర్రాడు. ఏం చేస్తాం? వాడు లోపలే ఉన్నాడు. స్కూల్ నుంచి వచ్చేదాకా గొడవ కూడా చేశాడు. మొదటి రోజే కదా ఇది. పోను అన్ని సర్దుకుంటాయిలే. ఏమండి, టాబ్లెట్స్ అన్నీ అయిపోయాయి. నువ్వెందుకు నాకు ముందే చెప్పలేదు? ఇప్పుడు చూడు టైం ఎంత అయిందో. ఇప్పుడే గుర్తుకొచ్చిందండి, కొంచెం వెళ్ళి తీసుకురండి. వెళ్ళి టార్చ్ తీసుకురా. ఈ టాబ్లెట్స్ ఇవ్వండి. ఎన్ని కావాలి? ఓ 10 ఇవ్వండి.
ఎవరు అక్కడ? ఇక్కడేం చేస్తున్నారు? రండ్రా, పారిపోతున్నారు, పట్టుకోడ్రా, వదలకండి. అయ్యో, ఏంటండి, ఏమైంది మీకు? ఏం లేదు, ఎవరో అనుకుని నన్ను కొట్టారు. ఓయ్ భగవంతుడా. ఇదేం పెద్ద విషయం కాదులే కానీ టార్చ్ టాబ్లెట్స్ తీసుకుని డ్రాలో పోయి నేను వెళ్ళి పడుకుంటాను. సార్, మొహం మీద ఏంటి సార్ గాయం? ఈ విలేజ్ ఆఫీసర్ నచ్చని వాళ్ళెవరో నన్ను ప్రేమగా కొట్టించారు. సార్ మీరు జాగ్రత్తగా ఉండాలి, ఇప్పుడు రౌడీలు ఎక్కువ అయిపోయారు. సార్, మనకు కుటుంబం ఉంది కదా సార్. పర్లేదులే బాబు, ఇవన్నీ నేను చూసుకుంటాను కదా. ఒరేయ్, ఎందుకు రిమోట్ పగలగొట్టావు? ఎందుకు ఇలా చేస్తున్నావు? మమ్మల్ని చంపకు తింటున్నావు. అసలు ఎందుకు ఇలా చేస్తున్నావు? అసలు నన్ను కొడతావా? నిన్నేం చేస్తానో చూడు. లోపలికి వెళ్ళు, ఇక్కడే ఉండు, అప్పుడు నీకు బుద్ధి వస్తుంది. హలో. నన్ను చాలా ఇబ్బంది పెట్టేస్తున్నాడండి. నేను ఇంతకు మించి తట్టుకోలేకపోతున్నానండి. నన్ను ఎదురు తిరిగి కొడుతున్నాడు. ఇదే పరిస్థితి అయితే ఏమవుతుందో అర్థం కావటం లేదు. నాకు ఇక్కడ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నేను ఇంటికి వచ్చాక మాట్లాడతాను. బాబు, ఇది సార్. చాలా ఇంపార్టెంట్ ఫైల్, అర్జెంట్ కూడా. సరే సార్. అన్ని ఫైల్స్ డిలే చేసినట్టుగా దీన్ని డిలే చేయకూడదు. ఓకే. ఈ డాక్యుమెంట్ కాపీ, ట్యాక్స్ రిసిప్ట్ ఎక్కడున్నాయి? అయ్యో, అవన్నీ నా దగ్గర లేవు. అయితే ఇక నేనేం చేయలేను. నువ్వు నాకు సాయం చేస్తావమ్మా? ఇవి రెండూ లేకుండా సర్టిఫికేట్ ఇవ్వడం అనేది చాలా కష్టం. కావాలంటే వెళ్ళి సార్ని కలవండి. చెప్పండమ్మా, కూర్చోండి. బాబు, నువ్వు నాకు సాయం చెయ్యాలి. నా వల్ల అవుతుందంటే నేను ఏదైనా చేస్తానమ్మా. మా ఆయన చనిపోయారు. నాకు 2 ఆడపిల్లలున్నారు. నేను కూలి పనిచేసి వాళ్ళని పోషించాలి. మేము ఇప్పుడుంటున్న ఇల్లు పడిపోయేలా ఉంది. ఆ ఇంటి పరిస్థితి చూసి ప్రెసిడెంట్ గారు పంచాయతీలో ఇల్లు కట్టిస్తామని చెప్పారు. దానికి ఏవేవో సర్టిఫికెట్లు ఇంకా ఏవేవో కావాలి అంటున్నారు. దానికే ఉందమ్మా, మీరు ఒక విన్నపం రాసి అక్కడ ఇచ్చేయండి. ఖచ్చితంగా జరిగేలా చూస్తానమ్మా. బయట కూర్చున్న అమ్మాయితో నేను చెప్పాను. అప్పుడు అమ్మాయి చెప్పింది, ఇంటి పత్రాలు, పన్ను కట్టిన పేపర్లు కావాలి అంతే. అది మీ దగ్గర లేదమ్మా? మా ఆయన వాటాకొచ్చిన ఇంట్లోనే మేమిప్పుడుంటున్నాం. మిగతా పేపర్లన్నీ మా ఆయన తమ్ముడి దగ్గరున్నాయి. వాడో రౌడీ వెధవ, అడిగినా ఇవ్వడు. ఇది కూడా తీసుకోవాలనుకుంటున్నాడు. మీ దగ్గర ఇంటి పన్నుందామా? మా ఇంటాయన పోయాక మా ఇంటి పరిస్థితిని బట్టి పన్ను కూడా కట్టలేదు. మీరేం బాధపడకండమ్మా, నేను ఒక సబ్ రిజిస్ట్రార్కి ఒక లెటర్ ఇస్తాను. అమ్మా, ఈ లెటర్ తీసుకువెళ్ళి టౌన్లో ఉన్న సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో ఇవ్వండి. మీరు దీన్ని అక్కడ ఇచ్చారంటే మీకు ఒక కాపీ ఇస్తారు. ఆ కాపీ తీసుకుని వచ్చి ఇక్కడ ఇచ్చారంటే మీ అన్ని పనులు సక్రమంగా పూర్తవుతాయి. మీరేం బాధపడరు. సార్ ఉన్నారా? లోపలున్నారు.
నమస్తే సార్. ఆ, తాలూకా ఆఫీస్ నుంచి లెటర్ వచ్చింది. ఓకే. వస్తాను సార్. బాబు సార్. బాబు, ఏంటి కొన్ని సార్? రోజుల వరకు నేను ఇక్కడ ఉన్నాను. ఏ సార్? ఏం లేదు, నన్ను సస్పెండ్ చేశారు. ఎందుకని సార్? అనుమతి లేకుండా నేను లీవ్ తీసుకున్నందుకు నా మీద ఛార్జ్ తీసుకున్నారు. ఎందుకంటే వాళ్ళు అనుకున్నవి నేనేమీ చేయలేదు. ఎవరైనా పెద్ద మనిషితో చెప్పి ఈ అరే, విషయం. నువ్వు ఏ విషయం చెప్పొద్దయ్యా. ఇంటికి వెళ్ళి హ్యాపీగా కూర్చుంటానయ్యా. ఎందుకమ్మా ఇలా ఉన్నావు? ఏమీ లేదమ్మా, నువ్వు వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకో, వెళ్ళు. ఏమండి, వాడు నన్ను కొంచెం కొంచెంగా చంపేస్తున్నాడు. నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నాడండి. నేను అసలు తట్టుకోలేకపోతున్నాను. నన్ను చంపేస్తున్నాడండి. రేయ్ అచ్చు, రేయ్ అచ్చు, నువ్వు అమ్మను కొట్టావా? చేస్తావా? చేస్తావా? నువ్వు నాతో ఇలా దెబ్బలు తింటారుగా పుట్టింది. ఏమండి, వాడికి ఒక కంప్యూటర్ కొనిస్తే ఇంత వైలెంట్గా ప్రవర్తించడు. వాడి పాటికి గేమ్స్ ఆడుకుంటూ ఉంటాడు. వాడి సంతోషమే కదండి మన సంతోషం. ఓకే, కానీ నువ్వు డాక్టర్ చెప్పింది మర్చిపోయావు అనుకుంటా. రేపు ఆఫీస్లో టైం దొరికినప్పుడు డాక్టర్తో మాట్లాడండి. రేపటి నుంచి నేను ఆఫీస్కి వెళ్ళట్లేదు. ఎందుకనండి? ఎందుకంటే కొంతమంది నాయకులకి నేను తలంచలేదు. అందుకే చిన్న సస్పెన్షన్. నేను ముందే చెప్పాను కదా, వాళ్ళ సమస్యల్లో తలదూర్చొద్దని. నువ్వు వాటి గురించి ఏమి దిగులు పడకు. సరే సరే, నువ్వు వెళ్ళి పడుకో. బిస్కెట్ ఇవ్వరా, నా బిస్కెట్ రా. రేయ్, నా బిస్కెట్ ఇవ్వు. ఏయ్, ఏం చేస్తున్నావురా? రారా ఇటు. నువ్వు పెద్ద రౌడీవా? నువ్వు ఇంత పని చేసావు? పద పదరా. టీచర్, ఏమైంది? అచ్చుని ఎందుకు కొడుతున్నారు? ఇక మెదడు మీరు చూసుకోనక్కర్లేదు, చదువు చెప్పించక్కర్లేదు. నేను చూసుకుంటాను నా కొడుకుని. నువ్వు రామా. వీడి వల్ల నా ఉద్యోగం పోయేలా ఉంది. ఇంట్లో కూర్చోబెట్టి నువ్వే చదివించుకో. అమ్మో, ఏమండి, ఈ రోజు స్కూల్లో ఏం జరిగిందో తెలుసా?
ఏమైంది? వాడి తోటి వాళ్ళని డిస్టర్బ్ చేస్తూ ఉన్నాడు. వాళ్ళ ఫ్రెండ్స్ బుక్స్ అన్ని చింపేశాడు. అందువల్ల టీచర్ కూడా వాణ్ణి కొట్టింది. తర్వాత ఇక మీదట వాణ్ణి స్కూల్కి తీసుకువెళ్ళండి. వాడు స్కూల్ ఎగ్గొట్టి ఇక్కడ ఉండడానికి చేస్తున్న పనిది. మనం వెంటనే వాడిని హాస్పిటల్కి తీసుకువెళ్దామండి. ఓ వారం తర్వాత వెళ్దాం. నువ్వు ఓ పని చేయి, నువ్వు వెళ్ళి రెడీ అవ్వు, మనం బయటికి వెళ్ళొద్దాం. మ్. ఏమండి? అచ్చు! 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 అచ్చు వెళ్ళకు! అచ్చు! ఆగు! అచ్చు! అచ్చు, ఏం చేస్తున్నావు నువ్వు? అచ్చు! అయ్యో, అచ్చు! అచ్చు! అమ్మా నాకు ఆకలేస్తోంది. ఇదిగోండి, భోంచేయండి. నాకు ఇవన్నీ వద్దు. నువ్వు చేసిన పనికి మనం రెస్టారెంట్కి వెళ్ళలేకపోయాం. నాకు పరోటా చికెనే కావాలి. నువ్వు వాడికి బ్రెడ్ జాము ఇవ్వు. అచ్చు, నోరు మూసుకొని తిను, లేకపోతే మనం కొట్టినట్టు మామూలుగా కొట్టను. మాకు పిచ్చి పట్టినట్టుంది. నువ్వు ఎవరితో చెప్పినా సరే డబ్బిస్తేనే పని జరుగుతుంది, అర్థం చేసుకో. నేను ముందే చెప్పాను కదా, అలాగే జరుగుతుంది. నువ్వు కాస్త ఇక్కడ ఉండు, నిలబడు. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. అదేంటంటే సార్, కాస్త నెమ్మదిగా ఉంటే అసలు ఇది జరిగి ఉండేదే కాదు. బాబు, మిగతా వాళ్ళ కోసం నా నిజాయితీని నేను మార్చుకోను. నాకు ఈ పని లేకపోతే వేరే పని సరే చూసుకుని సార్. ఎంతసేపు చూస్తావు, ఇంటికి వెళ్ళు. గుడ్ మార్నింగ్ సార్. మీరమ్మా? అయ్యా, మీరు చెప్పినట్టుగానే అక్కడికి వెళ్లి పేపర్లు తీసుకొచ్చి బాబు సార్కిచ్చి పన్ను కట్టానయ్యా. బాబు కట్టారా? ఇచ్చారయ్యా. నేను అది తీసుకెళ్లి పంచాయతీలో ఇచ్చొచ్చాను. ఇల్లు కూడా ఇచ్చారు. నేను మేలు మర్చిపోలేనయ్యా. ఈ పెద్దదానికి సాయం చేసినందుకు నీకోసం నేను దేవుణ్ణి ప్రార్థిస్తానయ్యా. నీకు ఏ సమస్య వచ్చినా సరే ఈ కొడుకు నన్ను మర్చిపోకమ్మా. వెళ్ళొస్తానయ్యా. వెళ్ళిరామ్మా. బామ్మ ఎంత మంచిదో, చాలా కష్టపడే కుటుంబం. ఎక్స్క్యూజ్ మీ సార్. కమిన్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. కూర్చోండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. స్నేహాచార్య కాలేజీ నుంచి వస్తున్నాం సార్. మా కాలేజీలో ఫుడ్ ఫెస్టివల్ జరుపుతున్నాం. దానికి మీరు వస్తే బాగుంటుంది సార్. ఫ్యామిలీతో వస్తే బాగుంటుంది సార్. ఎప్పుడు ఫంక్షన్? సార్ 15వ తేదీ సార్. టైం? ఈవినింగ్ 5:30 సార్. 5:30గా? ఓకే, వస్తాను. ఓకే, థ్యాంక్ యూ. Okay. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. హలో. చదువుకోమన్నానని కోపంగా కూర్చున్నాడు. అచ్చు, నీకు చదువుంటే ఇష్టం లేదా? నేను చదువుకోను. ఎందుకురా? నాకు తెలియలేదు. నన్ను మాత్రం స్కూల్కి వెళ్ళమని చెప్పకండి. వాడిని నువ్వు చదువు చదువు అని విసిగించకు. వాడికి నయమయ్యేదాకా కాస్త రిలాక్స్ అవ్వనివ్వు. సరేనండి. నాన్న వీడెప్పుడు చూసినా నన్ను కొడుతున్నాడు. అమ్మో, వాడికి ఆరోగ్యం బాలేదు కదమ్మా. మీ ఇద్దరికి నా మీద ప్రేమే లేదు. వాడినొక్కటి కూడా కొట్టలేదు మీరు. ముందు వాడు ఆరోగ్యం బాగుపడి ఆ తర్వాత నీతో ఆడుకుంటాడు. శాండ్రా, పక్కనే ఉన్న కాలేజీలో 15వ తారీఖు ఓ ఫంక్షన్ జరగబోతోంది. నన్ను చీఫ్ గెస్ట్ గా పిలిచారు. మనం వెళ్ళాలి. అచ్చుని తీసుకొని వెళ్ళాలా? ఎక్కడికి వెళ్ళినా సరే అచ్చును తీసుకెళ్ళమని చెప్పి డాక్టర్ గారు చెప్పారు. నీకు గుర్తుంది కదా? సరే. ఇక్కడికి వచ్చిన వారందరికీ, స్టేజ్ పైన ఉన్న వారందరికీ మా కాలేజీ తరపున, నిర్వాహకుల తరపున అందర్నీ సాదరంగా ఆహ్వానిస్తున్నాము. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన విలేజ్ ఆఫీసర్ రాయ్ గారికి ఈ కార్యక్రమం తరపున 2 మాటలు మాట్లాడాలని సాదరంగా ఆహ్వానిస్తున్నాము.
డియర్ స్టూడెంట్స్, మీ ఈ ఫుడ్ ఫెస్టివల్కి నన్ను చీఫ్ గెస్ట్గా పిలిచినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. మీరందరూ ఇక్కడ హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ తీసుకున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. మీరు బాగా చదివి కోర్స్ పూర్తి చేశారంటే ఎన్నో జాబులు వస్తాయి. మీ డ్యూటీ ఏంటంటే మీరు బాగా చదివి ఈ సిటీలో మంచి సిటిజన్గా ఉండాలి. విద్యార్థుల భవిష్యత్తు ముందు ముందు ఎంతో బాగుండాలని మీ ఇంట్లో ఉన్న తల్లిదండ్రులు ఎన్నో కలలు కంటున్నారు. రేయ్, ఏం చేస్తున్నావు? వదలరా. అయ్యో అచ్చు, సారీ, మా బాబు కొంచెం ఆరోగ్యం బాలేదు. మమ్మల్ని క్షమించండి, మేము బయలుదేరతాం. డాక్టర్, నేను రాయ్ని. అచ్చు స్కూల్కి వెళ్ళాలని మారం చేస్తున్నాడు. దాన్ని మీరు పెద్దగా పట్టించుకోకండి సార్. వాణ్ణి ఎలాగైనా కాసేపు స్కూల్లో ఉండనివ్వండి. స్కూల్లో వాడి బిహేవియర్ చాలా వైలెంట్గా ఉంది. అదేం పర్వాలేదు. పిల్లలు అంతే, కొంచెం పట్టుబడతారు, తర్వాత వాళ్లే మారతారు. ఇప్పుడు మీ అబ్బాయి కార్టూన్ పిక్చర్ చూడలేదుగా? నో. గుడ్. గేమ్ ఆడాలని మంకుపట్టు పడుతున్నాడా? చాలా గొడవ చేస్తున్నాడు, కానీ మేము వాటికి అలౌ చేయట్లేదు. అందుకని వాడు ఇంకా వైలెంట్గా మారుతున్నాడు. అదంతా ఫ్రస్ట్రేషన్. అంతా నయమైపోతుంది. వాడు వాళ్ళ అమ్మని చెల్లెల్ని చాలా టార్చర్ పెడుతున్నాడు. మీతో అతను ఎలా ప్రవర్తిస్తున్నాడు? నన్ను చూస్తే వాడికి భయమే, ఎందుకంటే వాడు నేను కొడతానని తెలుసు. మీరు మీ వైఫ్తో చెప్పండి, చేతిలో ఒక స్టిక్ పెట్టుకోమని బెదిరించడానికి. అప్పుడు వాడు భయపడతాడు, కొంచెం కంట్రోల్ అవుతాడు. కానీ ఒక విషయం, వాడిని మాత్రం కొట్టద్దు. సరే డాక్టర్. మీరు ఒక పని చేయండి, వచ్చే ఆదివారం ఇక్కడికి తీసుకురండి. అంతవరకు వాడిని స్కూల్కి పంపొద్దు. థ్యాంక్ యూ డాక్టర్. పిల్లలు నిద్రపోయారా? ఏమండి, డాక్టర్కి కాల్ చేశారా? కాల్ చేశాను. ఏమన్నారు? వాడిని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లేదాకా స్కూల్కి పంపించుదని చెప్పారు. వీడు చాలా వైలెంట్ అయ్యాడని చెప్పారా? చెప్పాను. సండే వీడిని తీసుకుని రమ్మని చెప్పారు. టెస్సీని ఏం చేద్దాం మరి? దీన్ని కూడా మనతో పాటు తీసుకెళ్దాం. త్వరగా ఆ భగవంతుడు నా కొడుకుని నయం చేస్తే బావుండు. ఏమండి, ఒక్క విషయం, వెళ్లే ముందు చర్చికి వెళ్ళి ప్రే చేసుకుని వెళ్దాం. ఎందుకు? రేపే వెళ్దాం. వెళ్ళి ప్రే చేసొద్దాం. నేను బాబు దగ్గర నా లీవ్ గురించి మాట్లాడతాను. సరేనండి. ఏమండి, ఒక వారం లీవ్ పెట్టండి. ఒకవేళ అక్కడే ఉండమంటే ఏం చేయాలి? అందుకే సరే, చెప్తాను. నేను తీసుకుని రావాలా? కావాలంటే కాల్ చేసి చెప్తాను. సరే. టాటా మమ్మీ. ఇదే నిద్ర లేచే టైమా? రా, వచ్చి కూర్చొని తిను. నేను గేమ్ ఆడుకోవాలి. ఇలా చూడు, ఉదయాన్నే గొడవ మొదలు పెట్టకు. మళ్ళీ మీ నాన్నకి ఫోన్ చేస్తాను. నాన్నకెందుకు ఫోన్ చేయటం? మళ్ళీ నన్ను కొట్టించడానికా? నువ్వు తప్పు చేస్తే తప్పకుండా మీ నాన్న కొడతారు. నాన్నతో చెప్తేనే కదా నన్ను కొడుతున్నారు. నువ్వు దెయ్యానివి. ఏయ్, ఏమన్నా నిన్ను? మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ బాబు. సార్, నేను ఒక వారం లీవ్ పెడుతున్నాను. నేను మా అబ్బాయిని హాస్పిటల్ దాకా తీసుకువెళ్ళాలి. అంతా బాగుంటుంది సార్. మంచి వాళ్ళని భగవంతుడు ఎప్పుడూ వదలడు. నేను ఆ దేవుని ప్రార్థిస్తుంది మా అచ్చు గురించే. పిల్లలందరూ ఆడుకుంటూ ఉంటే నాకు అచ్చుయే గుర్తుకొస్తున్నాడు. అది చూస్తుంటే నా మనసుకు బాధగా ఉంది. వాడు మళ్ళీ తిరిగి పాత అచ్చులా మారాలని ఆశగా ఉంది. అంతా బాగవుతుంది సార్. మేమందరము మీ అబ్బాయి బాగుండాలని కోరుకుంటున్నాం. హలో, రాయ్ గారేనా? అవును. వీలైనంత త్వరగా ఇంటికి రండి. ఏమైంది సార్? ముందు ఇంటికి రండి సార్, వచ్చి మాట్లాడుకుందాం. ఏంటి విషయం? హలో హలో. ఏమైంది సార్? బాబు, మా ఇంట్లో ఏదో సమస్య అనుకుంటాను. నేను వెంటనే అక్కడికి వెళ్ళాలి. అయితే నేను వస్తాను సార్. ముందు మీరు త్వరగా ఇక్కడికి రండి, లేట్ చేయకండి. ఒక్కొక్కరికి నేను ఫోన్ చేసి చెప్తున్నాను. కబురు చేసాం, అంతా దూరంగా ఉన్నారు కదా. పోలీసులకు చెప్పారా? చెప్పాను, నేను ఎప్పుడో చెప్పేశాను. ఏమయ్యా, నీకు చెబితే అర్థం కదా, ఇటువంటివన్నీ ఫోన్లో చెప్పలేము. త్వరగా రా, ఇక్కడికి వచ్చేయి. బండి నేను పార్క్ చేస్తాను. ఏమైంది? అందరూ ఇక్కడే ఉన్నారు. ఏమైంది సార్? అచ్చు, ఏమైందిరా? ఏమైంది నాన్న? చెప్పరా, ఏమైంది? చెప్పరా, చెప్పమ్మా, ఏమైంది? ఏమైంది అచ్చు? మమ్మీ. నాన్న, నాన్న, మమ్మీ.
ఓరి దేవుడా. మనం మాట్లాడడం వల్ల ఏం జరుగుతుందో చెప్పు. పాపం తలుచుకుంటే కడుపు తరుక్కుపోతుంది. నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. ఏం జరిగింది? అదేమిటంటే సార్, రాయ్ ఆఫీస్కి వెళ్ళిపోయాడు. వాళ్ళ అమ్మాయి కూడా పక్కనే ఉన్న స్కూల్కి వెళ్ళింది. ఇంట్లో వాళ్ళ అబ్బాయి, ఆయన భార్య ఉన్నారు. పిల్లాడు కొంచెం మతి స్థిమితం లేనివాడు. అర్థం కాలేదే. అదేమిటంటే మానసికంగా కొంచెం స్థిమితం లేని. ఎలా జరిగింది చెప్పండి. ఆ అబ్బాయి ఏమైనా చేశాడా లేకపోతే ఆవిడే కింద పడిందా అర్థం కావడం లేదు సార్. సార్ 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 కొంచెం ఇలా చూడండి సార్. సార్ రాయ్ సార్ రాయ్ సార్ ఓయ్, ఏమండి సార్? ఆయన కొంచెం లేపండి. సార్ సార్ ప్లీజ్ రండి సార్. సార్ సార్ ప్లీజ్. నెమ్మదిగా నెమ్మదిగా కాస్త చూసి పట్టుకోండి. అలాగే అలాగే దించండి. పదండి పదండి. అది అంబులెన్స్లో ఎక్కించండి. సార్ 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 ప్లీజ్ శాంతంగా ఉండండి సార్. సార్ 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 బాధపడుతుంది సార్. సార్ బాబు కొంచెం తప్పుగా. మిస్టర్ రాయ్, మేము మీ అబ్బాయిని తీసుకెళ్తాం. ఇతన్ని విచారించాలి. చూసుకోవాలి. సార్ ఏమైంది? పాత జ్ఞాపకాలని మళ్ళీ గుర్తుకొచ్చాయి. మంచినీళ్ళు తాగాలి. ఇస్తాను సార్. సరే బండితే.
గుడ్ మార్నింగ్ డాక్టర్. ఆ, ఆ, రాయ్ రండి కూర్చోండి. థ్యాంక్స్. ఏమిటి అమ్మాయి ఎలా చదువుతుంది? అంతా బానే ఉంది డాక్టర్. ఓ సంతోషకరమైన విషయం, అచ్చు రిజల్ట్ వచ్చింది. తప్పకుండా మనం సెలబ్రేట్ చేసుకోవాలి. దానికి ముందు మీతో మాట చెప్పాలి. అవును. రండి. అచ్చు, నాన్న అచ్చు, నువ్వు ఎండి ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యావు. నాన్న ఈ విషయం నేను అమ్మతో చెప్పాలి. రా నాన్న. అమ్మా నేను గెలిచానమ్మా. నా కళ నిజమైంది. నాయనా అచ్చు, శాండ్రా మరణం ఒక యాక్సిడెంట్ వల్ల జరిగిందని పోలీసులు చెప్పారు. రాయ్ అచ్చుని బాగా చదివించి తననొక ప్రతిభగల డాక్టర్గా తీర్చిదిద్దారు. అతని పరిస్థితి ఇంకెవరికీ రాకూడదని అచ్చు తన మనసులో నిర్ణయించుకున్నాడు. ఇదంతా చూస్తున్న వాళ్ళ అమ్మ మేఘాల మధ్యలో నిల్చొని తనని చూస్తూ సంతోషంగా ఉంటోంది.